మా నాన్న ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్ అంటే ఒక అటెండర్ జాబ్ అయినా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ అంటే ఆయనకు ఖుషి. ఇంత కష్టపడుతున్నాము, ఎవరో ఒకరిద్దరు ఫాల్ట్ వల్ల మేము మాలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నాం. మేము జీతాలు వదిలిపెట్టుకొని లీవ్ పెట్టి వచ్చి చదువుతున్నాం కదా సార్. ఇప్పుడు లీకేజ్ సిస్టమా, గవర్నమెంట్ ఫాల్టా, ఎవరిదో కానీ ఇంపాక్ట్ మాత్రం మాలాంటి వాళ్ళ మీద చాలా ఉంది. మా నాన్న కూడా చెప్పుకుంటాడు, పిల్లడు ఏం చేస్తున్నాడంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయ్ అని చెప్పుకున్నాడు. అది మా నాన్నకు మాత్రమే ఆనందం ఇచ్చింది కానీ నాకు 2 రోజుల కంటే ఎక్కువ ఇయ్యలే. మీరు ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు దేవుణ్ణి అమ్మ హెల్త్ బాగుంటే బాగుంటుంది అని ఏడుకుని అంటే కోరుకుని వెళ్ళేవాళ్ళంట. ఆమె హెల్త్ ఎట్లా అంటే మేము చిన్న పాప లెక్క చూసుకోవాలా. నేను భగవంతుని ఒకరిని కోరుకునేదాన్ని సార్. మంచి ఎగ్జామ్ రాయని పోయేటప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రిపరేషన్ అవుతున్నా కదా, ఆ ఎండ్ రిజల్ట్ వరకు మా అమ్మ నాన్నలకి ఏం కాకుండా చూసుకోదు కూడా, తర్వాత నేను చూసుకుంటా అని మొక్కుని వెళ్ళిపోయేదాన్ని. కానీ 3rd టైం గ్రూప్ 1 రాసే టైంలో నాకు ఫైర్ కానిస్టేబుల్ వచ్చింది, నన్ను ట్రైనింగ్ పిలిచారు. బట్ బయట గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందని చెప్పి నేను ట్రైనింగ్ వెళ్ళాలి. చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తిన్నికి అన్నం లేదు, పాత ఇల్లే ఉంది, వీడేంది గవర్నమెంట్ జాబ్ వద్దనుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం నాకు. సినిమాల ప్రభావం అయితే ఎక్కువ ఉంది సార్. పూరి జగన్నాథ్ ఫ్యానా? మాట్లాడుతున్న కొద్దీ పూరి జగన్నాథ్ అన్నారు. ఎగ్జాంపుల్ నేనైతే సినిమా చూసాను అనుకోండి, రవితేజ అందులో కమెడియన్స్ అంతా నేను జస్ట్ కళ్ళకు కనబడుతుంటారు కానీ ప్రతి మాట వెనకాల ఒక పూరి జగన్నాథ్ ఒక బీచ్ దగ్గర కూర్చొని అట్లా రాసుకున్నాడేమో, అందుకే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే పూరి జగన్నాథ్ మైండ్ సెట్నే స్టడీ చేస్తాను నేను. అంటే ఒక క్యాండిడేట్ నిజంగా ఎలిజిబుల్ అయితే పోస్ట్లో ఆయన దగ్గరకు వస్తాయి. అవును సార్. నువ్వు పడ్డ కష్టము, నువ్వు వాళ్ళకి సర్వీస్ చేస్తావనే అన్ని ఇంత ఇట్లా కొట్టి సొసైటీలో ఆ అవమానాలు, డబ్బులు లేకపోవడము, వాళ్ళ ఇలా మాటలు, ఫెయిల్యూర్స్ అన్నీ చూసేస్తాం కదా మనం. సక్సెస్ ఎప్పుడు వస్తా అంటే ఇవన్నీ చూసిన తర్వాతనే. అవును సార్. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్టిలో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు మరొక మట్టిలో ఆణిముత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళ నాన్న ఆస్తుపాస్తులు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బిడ్డకి చదువు ఇవ్వాలి, నా బిడ్డ ఒక ఉద్యోగం సాధిస్తే చాలనుకున్నారు. అందుకోసం ఆయన చెయ్యని పనంటూ లేదు. రిక్షా తొక్కాడు, ఆటో నడిపాడు, పొలం పనులు చేశాడు. అలా చేసి రూపాయి కూడబెట్టి తనకు డబ్బులు పంపిస్తే రూపాయి కూడబెట్టి పంపించాడన్న కసితోటి 1 కాదు 2 కాదు ఏకంగా ఎన్నో జాబులు కొట్టారు. ఎలా స్టార్ట్ అయిందంటే జర్నీ గ్రూప్ D జాబ్ కొట్టారు. అక్కడితోటి ఆయన సాటిస్ఫాక్షన్ కాకుండా ఆ తర్వాత ఫైర్ కానిస్టేబుల్ కొట్టారు. ఆ తర్వాత చిన్న మిస్టేక్ తోటి గ్రూప్ 4 జాబ్ మిస్ అయింది. గ్రూప్ 1లో 1:1 పేరు వచ్చింది, అదేవిధంగా గ్రూప్ 2లో 1:1 పేరు వచ్చింది, అదేవిధంగా గ్రూప్ 3లో కూడా 1:1 పేరు వచ్చింది. ఆయన గొప్పతనం ఏంటంటే గ్రూప్ 2 DTగా సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3 వెబ్ ఆప్షన్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదన్నా అంటే నా తమ్ముళ్ళైనా నా అన్నలకైనా ఆ జాబ్ పోవాలన్నా, ఆ జాబ్ వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఆ మాటకి నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. అతనే మన మూడావత్ శ్రీకాంత్ గారు. సార్ మూడావత్ శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అసలు నిజంగా సార్ మీరు చెప్తుంటే అంటే గ్రూప్ 3 వెబ్ ఆప్షన్ పెట్టుకోలేదు సార్, ఏమైందని అడిగినప్పుడు మీరు ఒక మాట చెప్పారు. అది ఎలా అనిపించిందంటే నాకు నిజంగా గొప్ప వ్యక్తులు మట్లాని ముత్యాలు ఇలాగే ఉంటారేమో అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. అంటే సమాజానికి మీలాంటి బ్యూరోక్రాట్స్ చాలా ఇంపార్టెంట్. మీలాంటి వారి సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం సార్. అయితే మీ గురించి నాకు తెలుసండి, మీరు పడ్డ కష్టాలు తెలుసు, మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించారో తెలుసు. కానీ మన వ్యూవర్స్ కోసం మీ బాల్యం గురించి మీ గురించి చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సార్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. సార్ నా పేరు మూడావత్ శ్రీకాంత్, మాది రంగాపూర్ విలేజ్, దర్గాతండ, అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మాది ఒక సాదా సీదా బ్యాక్వర్డ్ అంటారు కదా, బ్యాక్వర్డ్లా బిలో పవర్టీ లైన్లో అట్లాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను. మా నాన్నగారి పేరు మూడావత్ సూర్య. నా స్కూలింగ్, నా చదువు అంతా ఊర్లో ఒక 2 years చదివాను నేను. అది జస్ట్ బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కింద.
బట్ ఆ 2 years ఏం అంత గ్రిప్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం చెప్పింది మా నాన్న. మళ్ళీ జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ అని అచ్చంపేటలో ఫస్ట్ నుంచి ఇక్కడ 2 years చదివాను సరే, కానీ అక్కడ బేసిక్ సరిగా లేదని మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో నన్ను ఫస్ట్ నుంచి జాయిన్ చేయించారు. ప్రైవేట్ స్కూల్ ఎందుకు జాయిన్ అయ్యారు? ప్రైవేట్ స్కూల్ ఎందుకంటే సార్, మా నాన్న కొంచెం విజనరీ. ఆయన చదువుకోకపోయినా సరే సొసైటీలో ఉండడం వల్ల మా పిల్లోనికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మా నాన్న ఫస్ట్ నుంచి నమ్మింది ఏంటంటే, ఆయన దగ్గర పొలిటికల్ పవర్ లేదు, ఎకనామికల్ బ్యాక్అప్ లేదు, ఏం లేదు. ఆయన నమ్మింది ఏంటంటే పిల్లోనికి చదువు ఇప్పిస్తే చాలు, ఆస్తి పాసులు వాడే సంపాదించుకుంటాడు అనే కాన్సెప్ట్ తోనే మా నాన్న ఇవ్వాల్సిన అవసరం లేదు, కోట్లు సంపాదించే విద్య ఇస్తే చాలు అనుకున్నారు అని అనుకున్నట్టున్నారు. నాకు ఈరోజు తెలుస్తుంది. బట్ మా నాన్న చాలా విజనరీ అండి, నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎట్లాగో ఒక్కనే కదా, ఫస్ట్ ఒక బేస్ అనేది గట్టిగా ఉంటే తర్వాత వాడే చూసుకుంటాడు అనుకున్నట్టు ఉన్నాడు ఆయన. ఫస్ట్ 5 years 1 to 5th నేను జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ అని అచ్చంపేటలో జాయిన్ అయ్యాను సార్. ఆ స్కూల్ నాకు బేస్. ఓకే సార్. అక్కడ నేను టాపర్ను కాదు కానీ మంచిగా నేర్చుకున్నాను. అక్కడ నుంచి 6th to 10th అప్పుడు APTWRS స్కూల్ అని ఉండే, ఇప్పుడు TTWRS ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, PTG బాయ్స్ మన్ననూరు. అందులో నేను 6th నుంచి 10th కంప్లీట్ చేశాను సార్. మళ్ళీ ఎందుకు ప్రైవేట్ స్కూల్ నుంచి? అంటే ఎకనామికల్ రైట్ సార్. మా నాన్న అయితే కొంచెం డేట్ చేసి నన్ను ప్రైవేట్ స్కూల్కి పంపించినట్టున్నాడు, కానీ తర్వాత మా ఆర్థిక స్తోమత సరిగా లేదు సార్. మా నాన్న మాది ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్. అప్పటి నుంచే ఒక పేరు ఉంటుంది, మహబూబ్ నగర్ డిస్టిక్ అంటే వెనుకబడిన డిస్టిక్, కరువు ప్రాంతం, వలసల డిస్టిక్ ప్రాంతం అనే ఒక పేరు ఉంటుంది. నిజమే సార్. మా బోర్లు పడవు, ఎన్ని బోర్లు వేసినా పడవు. అండ్ పంటలు కూడా సరి పండకపోవడంతో మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి వలసలు వస్తుంటారు. అది ఇప్పటికీ ఉంటుంది. అలా మా ఊరు నుంచి కొంతమంది వలస రావడం చూసి మా నాన్న కూడా ఇక్కడ వలస వచ్చారు సార్. చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చారు. అప్పట్లో రిక్షా నడిపేవాడు అంట, నాకు అంత తెలియదు. రిక్షా తొక్కేటోళ్ళు. దానిలో ఆదాయం రాలేదు, ఆయనకు ఆర్థిక పరిస్థితి బాగాలేక నాకు ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉండే ఒక రెసిడెన్షియల్ స్కూల్, అప్పట్లో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ స్కూల్ లెక్క ఉంటుందని అనుకుంటున్నాను. వాళ్ళందరూ జాయిన్ చేయడం చెప్పింది. ఆ స్కూల్ నాకు ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది లైఫ్ మీద. దట్ ఒక 6th 7th వరకు నేను జనరల్గా ఉండేటోని. 8th క్లాస్ నుంచి నేను ఒక టాప్ మార్క్స్ తీసుకురావడం మొదలుపెట్టా. 8th క్లాస్ నుంచి క్లాస్లో ఏం ఎగ్జామ్ పెట్టినా నేనే టాపర్. 8th నుంచి నేను 10th క్లాస్లో కూడా నేనే టాపర్. మా స్కూల్లో బోర్డు మీద నా పేరే ఉంటుంది, ఇప్పటికి ఉంది పేరు ఉంది. నాకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏం నేర్పించిందంటే సార్, ఒక చిన్న ఎక్కువ కాదు, నాకు ఈరోజు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏ పోడియం మీద కొంచెం మాట్లాడగలను అంటే అది బేస్ మొత్తం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ సార్. నేను 8th 9th క్లాస్ ఉన్నప్పుడు మా స్కూల్ ప్రేయర్, డైలీ మార్నింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నేను న్యూస్ పేపర్ చదివేటోను, తెలుగు ఈనాడు న్యూస్ పేపర్. 8th క్లాస్ ఆ టైంలో జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ చదవడం, పిల్లలకు అవేర్నెస్ చేసుకోవడం. అందరికి పేపర్ రాదు కాబట్టి హెడ్డింగ్స్, బిజినెస్ న్యూస్, పొలిటికల్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్ చదివించి వాళ్ళకి వినిపిస్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. వాట్ ఈస్ గోయింగ్, దేశంలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి అది చెప్పేస్తారు సార్. అండ్ రోజుకు ఒక థాట్ ఫర్ ది డే క్వశ్చన్ అడిగేటోని, రేపు మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సరు, ఈ రోజు క్వశ్చన్కి రేపు ఆన్సరు, మళ్ళీ రేపు ఇంకో కొత్త క్వశ్చన్ అడిగి అట్లా కొంచెం నాకు ఆ స్టేజ్ ఫియర్ పోయి కొంచెం మార్క్స్ కూడా ఎక్కువ వస్తుండే కాబట్టి అమ్మ నాన్నల కష్టాలు అండ్ ఈ బ్యాక్వర్డ్నెస్ అనేది కొంచెం మర్చిపోయేటోని నేను. ఎందుకంటే మనకేం సార్ అంటే మార్కులు వచ్చే కొద్దీ స్కూల్లో కానీ టీచర్ ముందు కానీ పిల్లల్లో ఒక ఎలైట్నెస్ వస్తుంది. ఆ ఎలైట్నెస్ వల్ల మనం కాన్ఫిడెన్స్ గా బతుకుతాం. చినిగిన చుక్కనే ఉంటుంది, ఊర్లో ఇల్లు ఏం బాగుండదు, అమ్మ నాన్నలు కూలీ పనికే పోతుంటారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనము ఓకే బతకగలుగుతాం. బతకడం ఈ రోజు గ్రీన్ పెన్, డిప్యూటీ కలెక్టర్లు అని అంటున్నాం సార్. కానీ ఆ రోజు థాట్ ఎట్లా ఉంటుందంటే బతకడం. మా నాన్నకు 10,000 కూడా వస్తలేదు, నాకు నెలకు 10,000 వస్తే చాలు నేను బతికేస్తా, ఆ కాన్సెప్టే ఉంటుంది. ఎట్లాగైనా కొంచెం బతకడం కాదు కానీ ఓకే అందరిలో రెస్పెక్ట్ పొందామంటే ఓకే మార్కులు తెచ్చుకుంటే మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అదొకటైతే మైండ్లో పడిపోయింది సార్. నేను PTG స్కూల్లో ఉన్నప్పుడు రైట్. అక్కడ నుంచి నేను 10+3 3 years డిప్లొమా చేశాను సార్ సివిల్ ఇంజనీరింగ్లో, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక కాలేజ్లో. పరిస్థితులు ఎలా ఉన్నా నేను డిప్లొమాలో ప్రతి సెమిస్టర్ టాప్ వచ్చేటోను సార్. ప్రతిసారి 88-89% వచ్చేటోని. ఎందుకంటే మా నాన్నకు
మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు కదా ఊర్లో ఇక్కడ, ఆయనకు సంతోషంగా ఇచ్చే అంశం ఏదైనా ఉందంటే నేను సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన రోజు ప్రతిరోజు ఫోన్ చేసేటోని, సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే ఫోన్ చేసేటోని, నాన్న మనదే టాప్ మార్క్స్, మనదే టాప్ మార్క్స్ అని చెప్పేటోని. ఇంకా నాకు తెలిసి ఆయన అంత అప్పు చేస్తుండో కష్టపడుతుండో, ఇచ్చే డబ్బులో ఏదో ఉంటుందో కష్టపడుతున్నాడో ఆ మాటతోనే మర్చిపోతాడేమో. అంటే ఆయన ఇంత చేస్తుండే కదా, నేను ఆయనకు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చేస్తున్న దాంట్లో నేను డిప్లొమా చదువుతున్నాను కాబట్టి సెమిస్టర్స్లో మార్క్స్ ఎక్కువ తీసుకురావడమే నా పని. అంతే సార్, అంతే. అది నేను తండ్రి దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సార్. అంటే ఒక స్కూల్లో టాపర్ రావడం వల్ల, ఒక కాలేజీలో టాపర్ రావడం వల్ల ఆయన ఎంతో కష్టపడి పంపిస్తారు కదా తండ్రి. ఎంతో కష్టపడి పంపించిన తర్వాత మీరు ఒక మాట ఫోన్ చేసి, నాయన నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, స్కూల్లో నేనే టాపర్ అని చెప్తే ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోతారు. డబ్బులు ఎట్లా పంపించేది తెలుసా సార్, నేను కాలేజ్ హాస్టల్ ఉన్నప్పుడు సార్ 1 వీక్ పొలం పనులు చూసుకుంటాడు, ఇంకో వీక్ కిరాయికి ఆటో కొడతాడు. ఆటో నడిపి హాస్టల్ డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఆటో నడిపి నాకు ఆ డబ్బులు మొత్తం నాకే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంత ఇంత కాదు, ఇంత అని ఆటో ఇచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. కిరాయి ఆటో అంటే కదా, కిరాయిదే ఆటో. అప్పటి వరకు స్ట్రగుల్ నడుస్తుంది సరిగా. డిప్లొమా తర్వాత బీటెక్ చేయాలి మేము, 10+3 కాబట్టి. నాకు చాలా మంది చెప్పారు సార్, మా సార్లు కూడా, నీకు బీటెక్ ఈసెట్లో కానీ టాప్ 10 ర్యాంక్ వస్తే మీ ఊరోళ్ళు వచ్చి సన్మానాలు చేస్తారు, అండ్ నీ న్యూస్ పేపర్లో పడుతుంది, నీ పేరు బొమ్మ పడుతుంది, ఈసెట్ కొట్టు అన్నట్టు కొంతమంది సార్లు చెప్పారు సార్. దానికోసం అని అంటే ఈసెట్ అంటే ఇంకా నాకు పెద్ద జాబ్ సార్ అది. నేను చాలా స్లో లెర్నర్ సార్. నేను ఆ ఈసెట్ మామూలుగా ఎలా ఉంటుందండి సార్, ఒక మంచి కాలేజ్ పోయి మంచి ఎడ్యుకేషన్ అందితే ఈసెట్ ర్యాంక్ కొట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, డిప్లొమాలో చదివిందే ఉంటుంది. అయినప్పటికీ నాకున్న కొంచెం ఆ ఇంట్రోవర్ట్నెస్ అండ్ కొంచెం బ్రాడ్ లేకపోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్తో కొంచెం భయం ఉండడం వల్ల నేను దిల్సుఖ్నగర్లో అకాడమీలో 1 year సార్, హయత్నగర్ నుంచి దిల్సుఖ్నగర్ 1 year ఈసెట్ కోచింగ్ పోయాను. ఈసెట్ కోచింగ్ మామూలుగా 2-3 నెలలు తీసుకుంటారు, బట్ అదే నేను చాలా స్లో లెర్నర్ సార్. దానివల్ల 1 year తీసుకోవడం జరిగింది. ఈసెట్ ఓకే, నా రిజల్ట్ సాటిస్ఫైడ్ అయ్యాను. 186 ర్యాంక్ వచ్చింది సార్ నాకు, మొత్తం స్టేట్ వైడ్ లో 186 వల్ల నాకు టాప్ 10 లో మంచి కాలేజ్ సీట్ వచ్చింది. ఐ థింక్ అది మీ ఫస్ట్ సక్సెస్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ సార్. అప్పటి వరకు నేను సెమిస్టర్లోనే మార్క్స్ తీసుకొస్తుండే, బట్ కొంచెం సొసైటీలో ఓకే వీనికి మార్క్ సీట్ వస్తుందంటే తెలిపిన ఎగ్జామ్ ఏదైతే ఉందంటే అది ఈసెట్ పక్క. 186 ర్యాంక్ వచ్చింది సార్, టాప్ 10 కాలేజ్లో సీట్ వచ్చింది. ఒక్కసారి వర్ధమాన్ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత నా అప్పటి వరకు కట్టుకున్న గోడలు కొంచెం అన్బ్లాక్ అయిపోయినాయి. అంటే ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయ్యారా? కొంచెం, అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్. అంటే అప్పటి వరకు లైఫ్ ని ఒక 10-15 వేలు వస్తే చాలా బతికేయచ్చు. అండ్ చిన్న జాబ్ అంటున్నాడు కదా మా నాన్న ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవడం అంటే అప్పటి నుంచి చెప్తుండే, ఒక అటెండర్ జాబ్ అయినా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ అంటే ఆయనకు ఖుషి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆయన అసలు ఫస్ట్ మోటివ్ అదే ఉండే. నేను కూడా ఇంట్లో ఏది చెప్తే అదే నమ్ముతాం కదా, గవర్నమెంట్ జాబ్ అనుకుంటా ఆ ప్రాసెస్లో నేను గవర్నమెంట్ జాబ్ అంటే చిన్నదాన్నే చూసేటోని సార్. బీటెక్ వర్ధమాన్ కాలేజీలో జాయిన్ అయ్యే వరకు చిన్నదాన్నే చూసాను. వన్స్ వర్ధమాన్ కాలేజ్లో ఆ ఎన్విరాన్మెంట్, నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ కొడుకులందరూ మన పక్క నుంచి కూర్చొని వాళ్ళ మైండ్ సెట్ చాలా బ్రాడ్గా ఉండేటాలకు నేను కట్టుకున్న 10-15 వేల జాబ్లు ఏవైతుందో అవి మొత్తం అన్బ్లాక్ అయిపోయినాయి సార్. నేను కూడా పెద్ద గోల్ పెట్టుకుంటాను కదా, నేను మంచిగానే చదువుతున్నాను అంటే కొంతమంది సెమిస్టర్స్లో మార్క్స్ బాగా తీసుకురాకున్నా సరే వాళ్ళ గోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. మనకు డిప్లొమాలో మార్క్స్ ఉన్నాయి అండ్ కోర్ ఉంది, ఇంత చదువుతున్నాం కదా, మనం ఎందుకు పెద్ద గోల్ పెట్టుకోవద్దని నాకు వర్ధమాన్ కాలేజ్కి వచ్చినాక ఆ సర్కిల్ చూసినాక అర్థమైంది సార్. అయితే నాకు తెలిసింది ఏంటంటే మీరు బీటెక్ సెకండ్ ఇయర్లోనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే రాశారంట. అవును సార్. కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే మీరు ఎగ్జామ్ రాశారని తెలిసిన తర్వాత మీ ఫ్రెండ్స్ నిన్ను చూసి నవ్విండ్రని, మిమ్మల్ని తక్కువ అంటే ఒక ఏదో అలా చూసారని విన్నాం, అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ సార్. అది మా నాన్న కోరిక మేరకు కానిస్టేబుల్ అయితే ఎగ్జామ్ రాశాను సార్ నేను. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా తాతకి 4 కొడుకులు ఉంటే మా నాన్న చిన్నోడు. ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేసింది నేనే మామూలుగా. ఫస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకుందాము అని దాంతో నోటిఫికేషన్ వచ్చింది సార్. అప్పుడే నేను డిప్లొమా అయిపోయి వచ్చాను. నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తే నాకు
తృతిలో అంటే 1.5 మార్క్స్ జస్ట్ 99.5 వస్తే 101 ఏమో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కట్ ఆఫ్ అయింది 2018 రిక్రూట్మెంట్ ఇది. 18లో 1.5 మార్క్స్ అని కానిస్టేబుల్ జాబ్ రాలేదు నాకు. అంటే ప్రిపేర్ రాశారా? నేను కాలేజ్కి వెళ్తున్నాను సార్. ప్రిపరేషన్ ఎట్లా ఉండిందంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, చదివేటోనే. కాలేజ్కి వెళ్తూ క్లాస్లోనే నేను వెనక కూర్చునేటోనే, అందరు క్లాసులు వింటుండే నేను ఒక మూలను కూర్చొని అది విజేత కాంపిటీషన్ ఏదో చిన్న చిన్న మ్యాగజైన్స్ చదువుకునేటోని. కాంపిటీషన్ అది కానిస్టేబుల్ ఎగ్జామ్కి చదువుకొని మార్క్స్ బాగానే వచ్చాయి సార్, 100% అయిపోతుంది అనుకున్న టైం అది. నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంత చిన్న ఏజ్ లా నాకంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ మార్కులు తీసుకురస్తలేరు, నాకు కానిస్టేబుల్ జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంకేం లేదు మైండ్ లో, యూపీఎస్సీ ఏం లేదు, మా నాన్న ఉంది, నాకు ఇంకా అప్పుడే పెళ్లి చేసేటోళ్ళు కాదు సార్ ఒకవేళ అవుతుంటే. తీరా చూస్తే 1.5 మార్క్స్ రాలేదు, కొంచెం బాధపడ్డా. ఇంట్లో కూడా వస్తుంది అనుకున్నారు, వాళ్ళు రాలేదు, బాధపడ్డాం. ఒక వారం రోజులు కొంచెం రిఫ్రెష్ అయ్యి తర్వాత అనిపించింది సార్ ఇట్లా నేను వర్ధమాన్ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఒక లెక్క అయితే ఈ కానిస్టేబుల్ పోవడం ఇంకో లెక్క. రెండు ఒకటి నా మైండ్ ని బ్రాడ్ చేసినాయి, ఇంకోటి ఏమో చిన్న జాబ్ రాకుండా చేసినాయి. అంటే నాకు అర్థమవుతుంది దట్ ఇంకేదో పెద్దది చేయాలా, అంటే పెద్దది ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ ఈజీగా వస్తుంది కదా అని అనిపించింది సార్. అప్పుడు అనిపించింది నాకు అసలు పెద్ద జాబ్ వేసింది అంటే మా నాన్న గవర్నమెంట్ అంటుంటాడు, గవర్నమెంట్ జాబ్లలో పెద్దది ఏదైనా సెర్చ్ చేస్తే నాకు అప్పుడప్పుడే నేను డిప్లొమా అయిపోయి బీటెక్ అవుతున్న టైంలో నేను ఫోన్ కొన్నాను సార్ ఒకటి. అప్పుడే కొన్నాను నేను, ముందు నా దగ్గర ఫోన్ లేకుండే. ఫోన్ కొంటే అప్పుడప్పుడు యూట్యూబ్లో బాలలత మేడం ఆమె వీడియోస్ వస్తుండే, కుటుంబం నుంచి వచ్చి కూడా మనం ఒక యూపీఎస్సీ ర్యాంకర్ కావచ్చు, ఒక దేశంలో ఉన్నతమైన స్థానంలో మనం ఉండొచ్చు, దానికి ఎగ్జామ్ ఉంది యూపీఎస్సీని పెడతారు అని విన్నంగా నేను దాని మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను సార్. అప్పుడు అర్థమైంది నాకు దట్ ఇదే కష్టం ఏదో యూపీఎస్సీ మీద పెడితే ఈ చిన్న జాబ్ బదులు పెద్ద వస్తుంది కదా, వెళ్దామని నేను ప్రిపరేషన్ స్టార్ట్ ఎవరికి చెప్పకుండానే లోపలనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను సార్. అక్కడ బీజం పడింది మీకు ఎగ్జామ్ మీద, అది కూడా యూపీఎస్సీ మీద. ఒక్కసారి నాకు కానిస్టేబుల్ జాబ్ రాకపోవడం అనేది నాకు పెద్ద ప్లస్ పాయింట్ సార్. ఇప్పుడు మీ మీద యూపీఎస్సీ ర్యాంకర్ అక్షయ్ కుమార్ ఇంపాక్ట్ కూడా చాలా ఉందని తెలిసింది నాకు. ఎలా అంటే ఆ ఇంపాక్ట్ ఎలా వచ్చింది మీకు? ఎస్ సార్, నాది అప్పుడప్పుడే నేను యూపీఎస్సీ ఇది ఎగ్జామ్ కానిస్టేబుల్ లాస్ అవ్వడము అండ్ నేను యూపీఎస్సీ సైడ్ చూస్తున్న టైంలో అక్షయ్ కుమార్ సార్ ర్యాంక్ కొట్టింది సార్. ఓకే, సమ్ 3 ర్యాంక్, బట్ సార్ ఐపీఎస్ క్యాడర్ వచ్చింది. అండ్ అప్పుడప్పుడే ఆయన గురించి తెలుసుకున్న టైంలో సిఎస్బిఐఎస్ అకాడమీకి ఆయన మోటివేషనల్ స్పీకర్ గా ఒక రోజు వస్తుందని తెలిసింది. నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను సార్, అడ్రస్ తెలియదు, అడుక్కుంటూ తీసుకొని ఆటో తీసుకొని వెళ్ళిపోయాను. క్లాస్ అటెండ్ అయ్యాను, సార్ మోటివేషనల్ క్లాస్ విన్నాను నేను. విన్న తర్వాత అందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు అక్షయ్ కుమార్ సార్ తోనే. నేను కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను సార్, నా దగ్గర ఇంకా అక్షయ్ సార్ తో ఆ ఫోటో ఉంది నాతో. ఇంకా ఆ ఫోటో ఉన్నప్పుడు సార్ ఒక మాట చెప్పాను నేను, ఆ గుంపులో ఆయన వినమంటున్నట్టుంది షేక్ హ్యాండ్ ఇస్తూ, సార్ ఇంకో 2-3 years లా నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఎంత కాన్ఫిడెంట్ అంటే సార్ ఇంకో 2-3 years లా నేను కూడా ర్యాంకర్ అయ్యి మిమ్మల్ని కలుస్తాను సార్ అని చెప్పాను. అంటే నా దగ్గర ఇంకా నోట్స్ లేదు, ఏం లేదు, అసలు ప్రిపరేషన్ లేదు, ఏం లేదు. బీటెక్ 2nd year 3rd year స్టార్టింగ్ అప్పుడు. బట్ సాధిస్తానని తెలుసు, ఏం లేదు అసలు మెటీరియల్ లేదు, ఎట్లా ప్రిపేర్ అవుతారో కూడా తెలియదు. బట్ కాన్ఫిడెంట్ గా మాట చెప్పేసిన సార్, చెప్పిన సార్ గుర్తులేనట్టుంది అది. బట్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది సార్. 2020 నుంచి నేను పాలిటీ లక్ష్మీకాంత్ని క్రిప్స్ గా తయారు చేయడం మొదలు పెట్టాను. అంటే నేను చాలా స్లో లర్నర్ సార్. ర్యాంక్ ఈ రోజు వచ్చింది కానీ నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నా, 4-5 years. అంటే చాలా మంది చెప్తారు 2021లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ ఫస్ట్ అటెంప్టే గ్రూప్ 2 అని, అండ్ మొన్న గ్రూప్ 1 కూడా ఫస్ట్ అటెంప్టే ఇంత మార్కులు తీసుకొచ్చారని. కానీ జర్నీ పెద్దది, అది ఎవరు కనబడదు, చాలా పెద్దది ఉంటుంది, చాలా పెద్దది సార్. 2020నే నేను పాలిటీ లక్ష్మీకాంత్ పాయింట్ టు పాయింట్ మొత్తం 75, నేను 5th edition తీసుకున్నాను సార్. 75-76 చాప్టర్స్ ఉంటాయి అందులో. 75-76 చాప్టర్ ఒక 2-3 pages లా సెట్ అయ్యేటట్టు నేను క్రిప్స్ నోట్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. నాకు ఒక ఇంకా నా దగ్గర నోట్స్ ఉంది సార్, కావాలంటే ఎవరికైనా యూస్ అవుతుందేమో, అది ఉంది సార్ మా దగ్గర. అట్లా చేసుకున్నాను సార్. 2021లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్ బీటెక్ వర్ధమాన్ కాలేజ్ నుంచి. వర్ధమాన్లోనే మా కాలేజ్లోనే వినోద్ అని ఉన్నాడు సార్, వినోద్ మా ఫ్రెండ్.
అని ఫోన్ చేశాను దట్ హైదరాబాద్లో అయితలేదు, కొంచెం దూరం పోదాం, యూపీఎస్సీ గట్టిగా ప్రిపేర్ అవుదాం అంటే నేను అవ్వాలనుకుంటున్నా అని చెప్పాను. ఆయన ప్రిపేర్ అవుతారని నాకు తెలియదు. అయితే మా ఫ్రెండ్ ఒకరు ఢిల్లీలో ఉన్నాడు, ఆయన అకామిడేషన్ ఉంటుంది, మీరిద్దరు కలిసి ప్రిపేర్ అవ్వండి అని కాంటాక్ట్ ఇచ్చిండు, మాట్లాడాము. ఆ ప్రాసెస్ లో తెలిసింది ఏంటంటే వినోద్ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాడు. ఆయన కూడా ఏం మైండ్ నాకు తెలియదు, అప్పటి వరకు తెలియదు. నేను వినోద్ కలిసి ట్రైన్ ఎక్కాం, ఒక రైస్ బ్యాగ్ ఢిల్లీకి. వినోదే ట్రైన్, నా అప్పటి వరకు ట్రైన్ ఎక్కలే సార్, ఇప్పుడు రోజు తిరుగుతున్నాను ట్రైన్ లోనే, రైల్వే ఎంప్లాయీ కాబట్టి. నేను ఫస్ట్ ట్రైన్ ఎక్కింది వినోద్ వల్లనే, ఆయన్నే ట్రైన్ టికెట్ బుక్ చేసిండు. మీరు వెళ్ళింది కరోనా టైంలో అనుకుంటా కదా? రైట్ సార్. ఫస్ట్ వేవ్ అయిపోయింది, అప్పుడు ఊర్లోనే ఉండి ప్రిపేర్ అయినాము. ఇది సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్, అది ఒమిక్రాన్ అనేది ఢిల్లీని బాగా ఇంపాక్ట్ చేసింది. మేము వెళ్ళాము 1 month 2 months ఉన్నట్టున్నాం. అది కరెక్ట్ అదే టైంలో ఢిల్లీలో మళ్ళీ లాక్డౌన్ షురూ అవుతుందని చెప్పేటాలకి ఎట్లాగో ఆన్లైన్ తీసుకుంటున్నాం కదా, మనం ఇదే ఏదో మన ఊరు సరౌండింగ్ లో హైదరాబాద్ ఒక అవుటర్ సైడ్ లో ఒక రూమ్ తీసుకున్నా ప్రిపేర్ అవుదామని చెప్పి నేను వినోద్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ చెప్పారు కదా, ఆయన పేరు చక్రవర్తి, చక్రి అని పిలుస్తాము. మేము ముగ్గురము ప్రిపరేషన్, అసలు ముగ్గురం యూపీఎస్సీ ప్రిపరేషన్ అంతా సర్దుకొని సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చేటాలకు హైదరాబాద్ వచ్చేసాం సార్. బిఎన్ రెడ్డిలోనే ఒక హాస్టల్ ఉన్నాం ముగ్గురం. అట్లాంటి టైంలో వినోద్ ఆయన కోర్ సైడ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్ ఉందని చెప్పి యూపీఎస్సీ క్విట్ చేసి అప్పుడు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వస్తే స్టేట్ దాంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆయన గెజిట్ ఆఫీసరు. మా వినోద్ R&Bలో R&B అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ ర్యాంక్ వచ్చింది. ఒక సక్సెస్ ఏంటంటే సార్, మొన్న నేను Group 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు గెజిట్ సైన్ వినోదే పెట్టారు. అప్పటి వరకు నేను గెజిట్ సైన్ కోసం వెతుకుతుండే సార్. నేను డిప్లొమా జాయిన్ అయ్యేటప్పుడు బీటెక్ అయ్యేటప్పుడు కూడా అడుగుతుండే వాళ్ళు, ఒక 3 అటెస్టెడ్ గెజిట్ సైన్ తోనే 3 కాపీస్ కావాలి జిరాక్స్ అన్నప్పుడు గెజిట్ ఆఫీసర్ ని మేము వెతుక్కునేది. నేనైతే అసలు ఎవరు తెలియదు, గెజిట్ ఆఫీసర్ ఎవరు ఉంటారు మనకు తెలిసిన ఎవరు లేదని ఆ స్కూల్ ఈ స్కూల్ తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. అట్లాంటిది మా ఫ్రెండ్ ఇప్పుడు మా అంతానే పెట్టి సైన్ పెట్టించుకొని వచ్చిన, మంచిగా అనిపించింది. వినోద్ సక్సెస్, నా సక్సెస్. గ్రూప్ డి ఎక్కడొచ్చింది అసలు? గ్రూప్ డి ప్రస్థానం ఎలా? రైట్, ఇది 2019 నోటిఫికేషన్ సార్. ఇది నాకు గ్రూప్ డి అది అప్లై చేసిన ఆయన కూడా మర్చిపోయినా నేను. అయితే 2022 ఆ టైంలో 3 years అయింది ఆల్మోస్ట్. కోవిడ్ టైంలో అంతా మర్చిపోయినా నేను, యూపీ సైడ్ వచ్చేసినాను. చిన్న జాబులు పెద్ద జాబులు కాదు కానీ నోటిఫికేషన్స్ లేవు ఫస్ట్ స్టేట్ లో. అప్పుడు టైం వరకు నోటిఫికేషన్స్ లేవు. దానివల్ల ఒకరోజు నాకు మెసేజ్ వచ్చింది సడన్ గా, మీకు గ్రూప్ డి ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ టెస్ట్ సడన్ ఒక సో ప్లేస్ దగ్గర ఉంటుందని చెప్తే నేను స్పెషల్ ప్రిపరేషన్ ఏం చేయలేదు సార్. అంటే మీరు ఢిల్లీ నుంచి వచ్చేసారు, హైదరాబాద్ లో ఉన్నాను. అప్పుడు ఆ మెసేజ్ వచ్చింది. బిఎన్ రెడ్డిలో ఉన్న 2019 అప్లై చేస్తే 22లో అది 22లో మెసేజ్ 1 lakh+ వేకెన్సీస్ ఉంటాయి సార్ అప్పుడు. అవునవును, చాలా పెద్ద నోటిఫికేషన్. అండ్ నాకు ఎగ్జామ్ రాశాను సార్ నేను. గ్రూప్ డిలో 1:1 కట్ ఆఫ్ అయిపోయాను నేను. 55 మార్క్స్ వచ్చినాయి. నార్మలైజేషన్ చేసి నాకు 60 మార్క్స్ వచ్చినాయి. 60 మార్క్స్తోనే పీఈటీ కంప్లీట్ చేశాను. అండ్ ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చింది. నాకు ట్రాక్ మ్యాన్ అనే పోస్ట్ వచ్చింది. ఓకే, మా ఊర్లో మా ఫ్యామిలీలో ఒక ఫస్ట్ సక్సెస్ అంటే ఇది సార్. అంటే ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేషన్ కూడా లేని టైంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఫ్యామిలీలో. మా నాన్న కూడా చెప్పుకుంటాడు, పిల్లడు ఏం చేస్తున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ అని చెప్పుకున్నాడు. అది మా నాన్నకు మాత్రమే ఆనందం ఇచ్చింది కానీ నాకు 2 రోజుల కంటే ఎక్కువ ఇయ్యలే. ఎందుకంటే సార్ నేను ఢిల్లీ వెళ్ళడము, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడము, ఈ చేత్తోనే ఎన్నో ఆన్సర్ రైటింగ్లు, ఇంత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి ఇన్ని బుక్కులు చదివిన తర్వాత ట్రాక్ మ్యాన్ జాబ్ అనేది టోటలీ ఫీల్డ్ వర్క్ సార్. ఆ జాబ్ ఎలా ఉంటుందంటే కొంచెం మనం ఆ జాబ్లో పెన్ను పేపర్ పట్టుకోలేం సార్. నా గోల్ వేరే. అవును, మా నాన్న సంతోషం కోసమే జాయిన్ అయ్యాను. కానీ మళ్ళీ 10th క్లాస్ బేస్డ్, అది మ్యాట్రికులేషన్ మీద సార్. మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. అయినప్పటికీ ఎప్పుడు నేను తక్కువ చేసి చూడలేదు సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ అన్నం పెట్టింది, నాకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, మా ఫ్యామిలీని నాకు చిన్న హోదా ఇచ్చి ఫస్ట్ గుర్తింపు ఇచ్చింది గ్రూప్ డి రైల్వే ఎంప్లాయీ. ఆ జాబ్ కాబట్టి నేను మస్తు రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పటికీ నేను రైల్వే ఎంప్లాయీనే, ఇంకా రిజైన్ చేయలే. నేను లీవ్ పెట్టుకొని వచ్చాను. తర్వాత స్టేట్లో Group 1, 2 నోటిఫికేషన్స్ వచ్చాయి సార్. నేను డ్యూటీలో ఉన్నప్పుడే లీవ్ పెట్టుకొని అలా వచ్చి 3 months ఉండి Group 1 ప్రిలిమ్స్ రాశాను. 2 సార్లు 90 మార్క్స్ వచ్చినాయి. 2 సార్లు క్వాలిఫై అయ్యాను నేను. బట్ అది ఎవరి తప్పో తెలియదు, సిస్టమ్ ఫాల్టా మనుషుల ఫాల్టో. 2 సార్లు పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల
నేను ఇంకా లీకేజ్ అయిపోయింది, కొంచెం డౌన్ అయిపోయినాం. ఓకే అంటే ఇంత కష్టపడుతున్నాము, ఎవరో ఒకరిద్దరు ఫాల్ట్ వల్ల మేము మాలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నాం. మేము జీతాలు వదిలిపెట్టుకొని లీవ్ పెట్టి వచ్చి చదువుతున్నాం కదా సార్. ఇప్పుడు లీకేజ్ సిస్టమా, గవర్నమెంట్ ఫాల్టా, ఎవరిదో కానీ ఇంపాక్ట్ మాత్రం మాలాంటి వాళ్ళ మీద చాలా ఉంది. ఒకవేళ అదే రోజు ఎగ్జామ్ పెడితే నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యేటుండేమో. బట్ అది ఎవరి ఫాల్టో ఇంపాక్ట్ అయితే మా మీద ఉంది సార్ ఎంతో కొంత, లీకేజ్ అవ్వడం వల్ల. 100% అది మాత్రం నేను రీగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఏమైతుందంటే థర్డ్ టైం గ్రూప్ 1 రాసాం మేము. థర్డ్ టైం గ్రూప్ 1 రాసే టైంలో నాకు ఫైర్ కానిస్టేబుల్ వచ్చింది. ఆ టైంలోనే నన్ను ట్రైనింగ్ పిలిచారు. బట్ బయట గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందని చెప్పి నేను ట్రైనింగ్ వెళ్ళలే. అంటే నేను సాక్రిఫైస్ చేసేసిన. ఫైర్ కానిస్టేబుల్ వచ్చింది నాకు. కానిస్టేబుల్లో 126 మార్క్స్ వచ్చాయి సార్, అవుట్ ఆఫ్ 200. వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అవి కేటగిరీలో. అయినా నేను జాయిన్ అవ్వలే, ఎందుకంటే నేను ఏ రోజు కూడా గ్రూప్ డీలో రిటైర్ అవుతానని కానీ, కానిస్టేబుల్ రిటైర్ అవుతానని, గ్రూప్ 4లో రిటైర్ అవుతాను కానీ అనుకోలేదు సార్. అంటే అది చూసేటోళ్ళకి అనిపిస్తుంది అంటే తిన్నిక అన్నం లేదు, పాత ఇల్లే ఉంది, వీడేంది గవర్నమెంట్ జాబ్ వద్దనుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. బట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్, ఇప్పటికి ఉంది. నేను అనుకున్నట్టే నేను బతకాలి. నేను చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్ని, నాకు రెస్పెక్ట్ కావాలి. నేను వేరే దగ్గర పొలిటికల్గా నా బిజినెస్ నాకు ఐడియాస్ లేవు. ఎంతసేపు నేను చదివి నమ్ముకున్నాను. నాకు ఈ జాబ్లు ఉంటే రెస్పెక్ట్ కంటే నేను సర్వీస్ ఎక్కువ చేయలేనేమో. సర్వీస్ చేయాలనేది నాకు అది ఉండే సార్. సరే 10 మందికా ఒక్కరికా పర్లేదు, సర్వీస్ అనేది మెయిన్ మోటివ్. నేను ఇక్కడ రావడమే సర్వీస్ చేయడము. ఆ సర్వీస్ అనేది నాకు గ్రూప్ డీలో అందలే. కానిస్టేబుల్ 5లో చేయొచ్చు, బట్ నేను అక్కడ దానికంటే గ్రూప్ 1లో ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది. అండ్ గ్రూప్ 2 ఈ జాబ్లలో అయితే నేను బెటర్గా సర్వీస్ చేయగలను అని ఫీల్ ఉండి నేను దాన్ని రిస్క్ చేసేసాను. ఇప్పుడు నాకు IAS IPS క్యాడర్ వచ్చి వేరే స్టేట్లో దూరం, ఫ్యామిలీతో దూరం ఉండి అట్లా ఉండడం కంటే మన స్టేట్లో మనకు రిజర్వేషన్ ఉంది, ఇన్ని గనం పోస్టులు వస్తున్నాయి, స్టేట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. ఇట్లాంటి నోటిఫికేషన్లో నేను ఒక్క గ్రూప్ 1 పోస్ట్ కొట్టుకుంటే మా సరౌండింగ్లో ఇంకా మంచిగా, నాకు తెలిసిన ఏరియా కదా, ఆ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుంటాయి, మంచిగా సర్వీస్ చేయొచ్చు అని నేను గ్రూప్ 1 ఎంచుకొని ఇక్కడే ఉండిపోయాను సార్. ఆ ప్రాసెస్లో నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను సార్. గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే నాకు 442.5 మార్క్స్ వచ్చాయి సార్. మొన్న రిజల్ట్ సెప్టెంబర్ 25 వస్తే నన్ను ఫస్ట్ డీవీకి పిలిచారు సార్. 1:1లో ఉన్నాను నేను. బట్ జియో 29 అని ఏవో ఉన్నాయి ఇష్యూస్, నాకు లీగల్గా అంత నాలెడ్జ్ లేదు. బట్ ఫ్యాక్టర్స్ ఏమన్నా కానీ మొత్తానికి 1.5 మార్క్స్ నాకు ఎంపీడీఓ పోస్ట్ మిస్ అయిపోయింది సార్. 444 కట్ ఆఫ్ అయింది మల్టీజోన్ 2కు. నాకు 442.5 వచ్చినాయి. ఫస్ట్ డీవీలో ఉండి పక్కా వస్తుంది, గ్రూప్ 1 పక్కా వస్తుంది అనుకున్న టైంలో రాలే. GRL నైట్ 12:30కి రిజల్ట్ వచ్చింది. పొద్దున చూసుకున్నాను నేను. పొద్దున చూసారనుకో, రాలేదు. ఇంకా అసలు ఎక్కడ వెళ్తున్నారో, ఏం చేస్తున్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడకుండా, ఏం చేయకుండా గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేదాకా ఎక్కడో ఉన్నారంట. మళ్ళీ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారంట. ఏంటి అంటే ఈ మధ్యలో ఏం జరిగింది అసలు? ఆ రోజు ఏమైందంటే సార్, పొద్దున్న చూసుకున్నాను రిజల్ట్, నాకు కొంచెం స్టేట్ ఆఫ్ మైండ్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది. పక్కా వస్తుంది అనుకున్నాం, మందికి తెలిసిపోయింది అరే గ్రూప్ 1 అని చెప్పి. ఈరోజు నేను ఆ పొజిషన్లో లేదంటే కొంచెం ఎంతో ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అయిపోయినా సార్. నేను ఇంబ్యాలెన్స్ అయిపోయి రిజల్ట్ రోజు అక్క ఇంట్లోనే ఉన్నాను. నేను నాకు ఇంట్లో ఉన్నాను. ఒక 2 hours రిజల్ట్ వస్తానక యాక్టివ్గా బండి తీసుకొని వెళ్ళిపోయాను. నేను పెట్రోల్ కొట్టించుకున్నా. ఎక్కడికి వెళ్తే ఎక్కడ వరకు పోతున్నానో తెలియదు. అక్కోళ్ళు ఏమన్నారు, ఇన్నే ఉండు, ఎక్కడ పోకు, బయటకు పోకు, ఈ టైంలో ఇన్నే ఉండు, ఎమోషనల్ ఇది అవుతుంది, నువ్వు ఇన్నే ఉన్నా. సరే ఇంకా నాకు అయితలేదు, షివర్ అవుతుంది. ఎందుకంటే సరే చాలా జాబ్లు నేను ఎలిజిబుల్ వీటిలకు, బట్ చిన్న మిస్టేక్ వల్ల నాకు రాలేకపోయినాయి. కొన్నిసార్లు నేను పోకపోవడం అట్లా జరిగింది కదా. ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ నాకు. ఇది నాకు గ్రూప్ 3లో కూడా 1:1లో నా నెంబర్ ఉంది. బట్ గ్రూప్ 2 చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే గ్రూప్ 1 లోటు నా గ్రూప్ 2 తీరుస్తుందేమో అని అనిపించి నాకు గ్రూప్ 2 చాలా ఇంపార్టెన్స్ తీసుకున్నాను. బండి తీసుకొని వెళ్ళినా ఒక 50 కిలోమీటర్లు వెళ్ళుంటా. ఎక్కడ పోతున్నాను, ఆ రోడ్ ఎంత వరకు పోయినా 3:30, 4 o'clock అట్లా వచ్చినట్టుంది సార్ రిజల్ట్. DT వచ్చిందని తెలిసింది. ఫస్ట్ మా నాన్నకు ఫోన్ చేసి, మనం కూల్గా ఉండు నాన్న, ఏం పర్లేదు, ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఒక గ్రూప్ 2 పోస్ట్ వచ్చింది డిప్యూటీ తహసీల్దార్ అని. అంతే. మా నాన్న ఇంకా వచ్చిందా ఇంకా చాలు అంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక గ్రూప్ 1 అప్పుడే ఎదురు చూసిండు, బట్ అప్పుడు మిస్ అయింది. అండ్ నేను ఒకటి ఏం నమ్ముతాను సార్ అంటే, అంటే ఒక క్యాండిడేట్ నిజంగా ఎలిజిబుల్ అయితే పోస్టులు ఆయన దగ్గరకు వస్తాయి. అవును సార్, అవును. నువ్వు పడ్డ కష్టము, నువ్వు వాళ్ళకి సర్వీస్ చేస్తావనే అన్ని
ఎంత ఇట్లా కొట్టి సొసైటీలో ఆ అవమానాలు, డబ్బులు లేకపోవడము, వాళ్ళ ఇలా మాటలు, ఫెయిల్యూర్స్ అన్నీ చూసేస్తాం కదా మనం. సక్సెస్ ఎప్పుడు వస్తా అంటే ఇవన్నీ చూసిన తర్వాతనే. అవును సార్, అవును. కానీ ఒక టైంలో మీరు ఇంటికి వెళ్తే, ఊరికి వెళ్తే మిమ్మల్ని ఎవరు పలకరించేవాళ్ళు కాదు, మీరు ఎవరిని పలకరించేవాళ్ళు కాదు. ఈరోజు అంటే శ్రీకాంత్ వెనకాల ఒక ట్యాగ్ లైన్ ఉంది, డిప్యూటీ ఎంఆర్ఓ అనే ట్యాగ్ లైన్ తోటి ఫస్ట్ టైం వెళ్ళారు కదా. అప్పుడు ఎలా ఉంది అంటే పాత శ్రీకాంత్కి పలకరించే విధానానికి ఇప్పుడు డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీకాంత్కి పలకరించే విధానానికి ఏమైనా తేడా కనిపించిందా సార్? అది సార్ నేను ఒకటి అంటే అది కామన్ సార్, మనం అందరం మనుషులం, అది మనుషులలో అందరిలో ఉంటుందని తెలుసు, చదువుకుంటాం, ప్రాక్టికల్గా చూసినాను. బట్ ప్రాబ్లం నాకు కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే మన దగ్గరోలే, మన రక్త సంబంధీకులే, మన క్లోజ్ రిలేటివ్సే కొన్నిసార్లు పోస్ట్ రాకముందు టైం పడుతున్న టైంలో హేళన చేసి వచ్చిన తర్వాత మాత్రం ఇంటికి వచ్చి మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓకే మనుషులు ఇట్లుంటారని అప్పటి వరకు చదువుకుంటాం, ఇప్పుడు చూసుంటాం. బట్ నాకు 0 రిగ్రెట్ సార్. నేను సినిమాలు బాగా చూస్తా, ఎవ్రీ ఫ్రైడే సినిమాకి పోతా. నేను ప్రిపరేషన్ టైంలో నేను అశోక్ లార్లో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు చక్రి మేము కూడా మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుండే. సినిమాకి మాత్రం తప్పేది కాదు, మాకు ఆల్కహాల్ అమ్మాయిలు పోయేది కాదు, కానీ సినిమా పోయేది సార్. ఎందుకు పోయేది అంటే సినిమా నాకు మోటివేషన్ ఇస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు అసలు స్టార్ట్ చేసింది మా నాన్న సినిమాకి తీసుకోవడం. అప్పట్లోనే ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళే సినిమా కానీ మా నాన్నే తీసుకుపోయాడు. అండ్ అక్కడ నుంచి ఇంకా మెల్లమెల్లగా నాకు మోటివేషన్ అనిపిస్తుంది. హీరో ఎట్లా ఉంటుంది అంటే హీరో క్యారెక్టరు బయట కాదు, సినిమాలలో మామూలుగా వాళ్ళు ఎంతసేపు హెల్ప్ చేయాలా, సర్వీస్ చేయాలా, సాక్రిఫైస్ చేయాలా. లైఫ్లో సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్ సార్. హీరోలు ఎట్లా ఉంటారంటే ఒకరు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జాబ్ కూడా సాక్రిఫైస్ చేసేస్తాడు, అండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు, ఏమైనా చేసేస్తాడు. అదే రీజన్ ఇప్పుడు అంటే గ్రూప్ 2 ఇంకా మీకు ఆర్డర్ కాపీ ఇవ్వక ముందే కూడా మీరు గ్రూప్ 3 కూడా వెబ్ ఆప్షన్ పెట్టలేదు. ఇది నిజం సార్. మాకు గ్రూప్ ఉంది సార్, గ్రూప్ 2లా. అందులో కొంతమంది ఉన్నారు, వాళ్ళు క్యాంపెయిన్ పెట్టిరు. మీరు కూడా హీరోనే అందరి దృష్టిలో. నేను హీరో ఏమో నాకు తెలియదు, కానీ గ్రూప్ 3 ఆస్పిరెంట్ లో అంటే పాపం కొంచెం రావడానికి అవకాశం ఉన్న వాళ్ళకి మీరైతే హీరోనే. నేను కాదు సార్, మా దగ్గర 300 to 400 మెంబర్స్ ఉన్నామంట. గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి గ్రూప్ 3 కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు 1:1 లో వాళ్ళందరూ హీరోలే. సూపర్. 300 కుటుంబాలు, 300 మంది తీసుకునే ఆ సాక్రిఫైస్ రేపు 300 కుటుంబాలు బాగుపడతాయి సార్. దీపాలు వెలిగిస్తాయి. ఆల్రెడీ మనకు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే సార్, అపాయింట్మెంట్ డేట్ అంటున్నారు, మన మీద పెద్ద కేసులు కూడా లేవు. అట్లాంటప్పుడు తగ్గితే తప్పు లేదేమో. సరే అందరం చిన్న దగ్గర నుంచి వచ్చినాం, ఇవాళ అన్ఎంప్లాయ్ ఉన్న క్యాండిడేట్ ఇట్లా సాక్రిఫైస్ చేస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్ అది కూడా ఇబ్బంది అనుకుంటే ఏం లేదు, ఉన్నాము. అండ్ మన చేతిలో గ్రూప్ 2 ఒకటి ఉంది, ఇంత దూరం వచ్చాము. గ్రూప్ 3ని మనం వెబ్ ఆప్షన్ పెట్టకపోతే మనకు పెద్ద డ్యామేజ్ ఏం జరుగుతా అనిపించలేదు సార్ నాకు. నేనైతే వెబ్ ఆప్షన్స్ పెట్టలే. నేను ఏమంటున్నా అంటే ఇంకా మీ ఇంట్రెస్ట్ అది, పెట్టకపోవడం బెటరు అని నేను మా గ్రూప్ 2 ర్యాంకర్లను కూడా కోరుకున్నాను. చాలా మంది ఉన్నారు గ్రూప్ లా, మేము పెట్టట్లే అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అందరూ ఎందుకంటే వాళ్ళు ర్యాంకర్లు కాబట్టి ఆ మాట అంటున్నారు. ర్యాంకర్లు ఎందుకు అవుతారంటే సార్, వాళ్ళకి అవతల వాళ్ళ సఫరింగ్ తెలుస్తుంది. అవును సార్. అండ్ ఆ ప్రిపరేషన్ అనేది కేవలం జాబ్ కోసం కదా సార్, సొసైటీ మన బతుకు మొత్తం నేర్చుకుంటాం సార్. ఆ హాస్టల్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రజలు స్టూడెంట్స్ వచ్చి డిఫరెంట్ వ్యూస్ షేర్ అవుతాయి. అక్కడ అంతా అర్థమైపోతుంది సార్. మొత్తం లైఫ్ హాస్టల్లోనే అయిపోతుంది. ఇంకా సొసైటీలో పోయినాక ఎట్లైనా బతికేస్తాను. అండ్ నీ ఇష్టాలు ఎవరితో చెప్పుకోవాలి, ఎవరిని నమ్మాలా, ఏది అసలు ఏం జరుగుతుంది, ఏమైనా ఫ్రాడ్స్ జరిగితే ఏ విధంగా జరుగుతాయి, అవన్నీ మనం తెలుసుకొని వస్తాము. కొంచెం కోర్ ఫ్రెండ్స్ అవుతారు మనకు అక్కడ. హాస్టల్, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాను సార్. నాకు హాస్టల్ చాలా ఇష్టం. హాస్టల్లో ఎక్కువ ఉంటాను, మస్తు అనిపిస్తుంది. హాస్టల్ ఏంటంటే సార్, ఫ్రీ ఉంటాం మనం, ఇష్టం వచ్చిన టైంలో చదవచ్చు, ఎంతసేపు అయినా చదవచ్చు. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. నాకు ఇష్టం వచ్చినప్పుడు సినిమాకి వెళ్తా. అంటే నేను ఎంత చదువుతున్నానో అంతా నేను సినిమాకి అయితే వెళ్తాను సార్. సినిమా చూడడం తప్ప అని నాకు ఏమనిపించలేదు. చూసేటోళ్ళు ఏమనిపిస్తుంది అంటే, బ్యాక్గ్రౌండ్ పూర్ అంటున్నావు, అమ్మ నాన్న లేదంటున్నావు, అండ్ నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి, సినిమాకి పోతే ఏమనిపించదా అంటే
ఏమో అనిపిస్తారు నాకు. నేను మోటివేషన్ కోసం పోతున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం పోతలే. మన ప్రతి సినిమా మోటివేషన్ ఇస్తాను అనుకోలే, కానీ నేను చూసే విధానం వేరే ఉంటుంది కదా, పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, నా వ్యూ వేరే ఉంటుంది సినిమా చూసేటప్పుడు. నేను ఎక్కడి నుంచి చూస్తా అంటే రాజమౌళి అది ఎలివేషన్సే కాదు, ఆయన టైటిల్ కార్డ్ నుంచి ఆడియన్స్ ఎట్లా అట్రాక్ట్ చేస్తుండే నా అక్కడ నుంచి చూస్తా. అంటే డైలాగ్ వెనక ఏం రాసు, ఈ సీన్ తీసే ముందు రాజమౌళి ఒక దగ్గర కూర్చొని ఏం ఆలోచించి ప్రేక్షకుడికి ఎట్లా తీస్తే ఎట్లా నచ్చుతుంది అనుకుని ఆయన ఇట్లా తీసి ప్రజెంట్ చేసి ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తాను నేను. అండ్ ప్రతి పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం నాకు. సినిమాల ప్రభావం అయితే ఎక్కువ ఉంది సార్. పూరి జగన్నాథ్ ఫ్యానా? మాట్లాడుతున్న కొద్దీ పూరి జగన్నాథ్ అన్నారు. పూరి జగన్నాథ్ చాలా ఆయన మైండ్ సెట్ ఉంటుంది సార్. అండ్ త్రివిక్రమ్ మాటలు అంటే ఇష్టం. ప్రతి డైరెక్టర్ లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది సార్. నేను హీరోలను అవి చూడను. సినిమాకి వెళ్ళానంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైతే సినిమా చూసాను అనుకోండి, రవితేజ అందులో కమెడియన్స్ అంతా నేను జస్ట్ కళ్ళకు కనబడుతుంటారు, కానీ ప్రతి మాట వెనకాల ఒక పూరి జగన్నాథ్ ఒక బీచ్ దగ్గర కూర్చొని అట్లా రాసుకున్నాడేమో, అందుకే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే పూరి జగన్నాథ్ మైండ్ సెట్ నే స్టడీ చేస్తాను నేను. నాకు రవితేజ సినిమా చూస్తే పూరి జగన్నాథ్ కనిపిస్తారు, డైరెక్షన్ అయింది కదా, కనిపించారు, డైలాగ్ ఫేస్ అయింది ఉంటుంది, కానీ ప్రతిదీ పూరి జగన్నాథ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే సినిమా వస్తుంది కదా సార్. వీళ్ళు యాక్టర్ నాకు ఇష్టం, రవితేజ ఇష్టం, వీళ్ళు చాలా ఇది. బట్ వాళ్ళతో ఆడించేది డైరెక్టర్, వాళ్ళ విజన్ కనిపిస్తుంటది ప్రతి సినిమాలో. నిజంగా ఆయన డైలాగ్ అయితే ప్రతి సినిమాలో కనబడుతుంది. ఈవెన్ అరవింద సమేత సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. త్రివిక్రమ్ గారు చాలా అసలు ఆ సినిమా ఎట్లుంది అంటే సార్, ఒక ఫైర్ ఒక అగ్నిగోళం లోపల నింపుకొని పైన మాత్రం కూల్ కనబడతాడు హీరో పేరు అంతా అసలు ఆ స్టోరీ అనుకున్నది. అది మధ్యలో అంటుంటారు తగ్గితే తప్పేముందిరా అని. అవి అట్లాంటి నేను సినిమా అట్లాంటి డైలాగ్ కోసమే పోతాను. అండ్ అవి నేను ఆచరిస్తాను కూడా. ఊళ్ళలో కొన్నిసార్లు ఏం జరుగుతున్నా మనం ఇన్వాల్వ్మెంట్ లేదు ఏంటంటే నేను ఏదో సినిమా రెఫరెన్స్ తీసుకొని తగ్గితే బెటర్. అట్లా అని నేను మళ్ళీ అగ్రెసివ్ సైడ్ పోను, చాలా నిదానం మంచి మంచి పాయింట్లను తీసుకుంటాను సార్. నాకు సినిమాలో రెఫరెన్స్, నేను గ్రో అవ్వడానికి సొసైటీలో బతకడానికి సినిమాలను రెఫరెన్స్గా తీసుకుంటాను. చూడండి యాజ్ ఫ్రెండ్స్, అందరు ఏమంటారంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు సినిమాలు చూడొద్దు, కానీ అది ఐ థింక్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బట్టి చూసుకుంటుంటారు. కొంతమందికి సినిమాలు చూడడం ఇష్టం, కొంతమందికి టూర్కి వెళ్ళడం ఇష్టం ప్రిపరేషన్ టైంలోనే, కొంతమందికి ఏకాంతంగా ఉండడం ఇష్టం. అంటే వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ ప్రిపరేషన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక హాబీ. ఇప్పుడు మన శ్రీకాంత్ సార్కి సినిమాలు చూడడం హ్యాపీ, నాకు అది హాబీ. నిజం చెప్తున్నాను, సినిమాలు చూడడం హాబీ. అంటే బేసిక్ ఏమవుతుంది అంటే శ్రీకాంత్ సార్ ఇక్కడ ప్రిపరేషన్ టైంలోనే మనోళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అన్ని వదిలేయాలి, అమ్మాయిలతో మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, డ్రెస్ మెయింటైన్ చేయకూడదు, ఒక 2-3 టీ-షర్ట్లు ఉండాలి, అంటే హెయిర్ స్టైల్ కూడా చిన్నగా చేయించుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది సార్. ప్రిపరేషన్ టైంలో చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది, స్ట్రెస్ తీసుకుంటాం కదా. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే పాపం కొంతమంది హెయిర్ చాలా చిన్న కట్ చేయించుకొని కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు, ఇలా కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అంటే అలా కూడా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వచ్చు, ఇలా కూడా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వచ్చు అని శ్రీకాంత్ సార్ మనకు నిదర్శనం. ర్యాంకరా, ర్యాంక్ వచ్చిందా కాదా, సర్వీస్ వచ్చిందా లేదా, కొంచెం దూరం పోయిన తర్వాత సొసైటీ ఎలా చూస్తుందంటే వీని సర్వీస్ బాగుందా లేదా, జాబ్ వచ్చింది పోయి చేస్తున్నాం వస్తున్నాం అని కాకుండా దాన్ని సక్సెస్ రావడం జస్ట్ స్టార్టే సార్. అది నిలబెట్టుకోవడంలో అసలు సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ఓకే, నేను 10 సంవత్సరాల వరకు ఇదే మాట మాట్లాడతానా, అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. అవును సార్. ప్రిపరేషన్ టైంలో సినిమాలు బాగా చూశారు, సినిమాలు చూస్తూనే మోస్ట్లీ 1, 2, 3 జాబ్స్ కొట్టేశారు. అయితే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది సార్? సార్ ఇప్పుడు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది క్యాండిడేట్కి ఆస్పిరెంట్కి చేంజ్ అవుతుంది సార్. బట్ నా విషయంలోకి వచ్చేటాలకి నేను స్లో లర్నర్ అన్నా కదా సార్. అయితే నేను బీటెక్ 3rd ఇయర్ ఉన్నప్పటి నుంచి పాలిటీ నోట్స్ స్టార్ట్ చేసాను, ప్రిపరేషన్ షార్ట్ నోట్స్ తయారు చేసి పెట్టుకున్నాను అన్నాను కదా. అట్లా ఒక 2-3 సబ్జెక్ట్స్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల నా ప్రిపరేషన్ సాఫీగా సాగిపోయింది. నేను ఎప్పుడు పెట్టి ఎగ్జామ్ రాసినా జాబ్ వస్తుంది కాదు, కానీ లిస్ట్లో అయితే పేరు వస్తుంది అంటే కాన్ఫిడెంట్గా అయితే ఎగ్జామ్ రాసేటాను సార్. నేను ఎస్ఐ ఎగ్జామ్ రాశాను సార్. నేను అప్పుడు నాకు ఫైర్ కానిస్టేబుల్ వచ్చిన టైంలో నేను ఎస్ఐ కూడా రాశాను.
నాకు 238 మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ 242 అయింది. 4 మార్క్స్లో ఎస్ఐ మిస్ అయిపోయింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే సార్, గ్రూప్ 2కి MCQసే, ఆన్సర్ రైటింగ్ ఉండదు. నేను ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 రాయడం వల్ల, అంటే ఈ ఎస్ఐ అప్పుడు MCQs బేస్ ఉంటుంది కాబట్టి అది ప్రిపరేషన్ అవ్వడం వల్ల నాకు MCQs బేస్డ్ ఎగ్జామ్ ఏం పెట్టినా నేను రాయగలనే కాన్ఫిడెంట్ ఉండింది సార్. అండ్ నేను ఆల్రెడీ ఇదంతా ఒక్క రోజు కాదు సార్, ఇది డ్రాప్ అంతా కలిపి ఒక బకెట్ నింపినట్టు. నా స్ట్రాటజీ ఏదో నేను 1 ఇయర్కి హైదరాబాద్ వచ్చేసి 1 ఇయర్లో కొట్టుకొని పోయినా అట్లా కాదు. ఇది ఎప్పటి నుంచో ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క బుక్, ఒక్కొక్క తయారు చేసుకొని పెట్టుకున్నాను నేను. అన్ని సబ్జెక్టులవి నా దగ్గర షార్ట్ నోట్స్ ఉంటాయి. ఎగ్జామ్ 2 రోజుల ముందు, ఒక రోజు ముందు అసలు బుక్ పట్టుకున్నట్టు కాదు, ఒక 2-3 డేస్ ఉందనక నేను షార్ట్ నోట్స్ చూసి వెళ్ళిపోయాను సార్ ఎగ్జామ్కి. ఏమొచ్చినా అందులో నుంచే వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉండేటోని. దాంట్లో నుంచి ఎంత వస్తుంది వేరే విషయము, నేను ఏం చదివినో దాంట్లో నుంచే వస్తుంది అనే కాన్ఫిడెంట్తో ఎగ్జామ్కి వెళ్ళటం. నేను ప్రతి ఎగ్జామ్ ఎట్లా వెళ్ళటోనే. ఆ ప్రాసెస్లో నాకు ఈ షార్ట్ నోట్స్ చేసుకోవడం, ప్రతి టాపర్ చెప్తుంటారు సార్, ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. షార్ట్ నోట్స్ లేకుండా కేవలం పెద్ద లక్ష్మీకాంత్ మొత్తం చదువుకుని ఒక 10-20 పేజీల లక్ష్మీకాంత్ కాకుండా 200 పేజీల లక్ష్మీకాంత్ చూసి వెళ్తామంటే అది కొంచెం, అది అట్లా కూడా ర్యాంక్ కొట్టచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్ అవుతుందేమో అని నా పర్స్పెక్టివ్. నేనేమంటానంటే సబ్జెక్టులు ఏముంటాయి కదా సార్, ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి సార్. ఏ ఎగ్జామ్ అయినా సరే సిలబస్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 2 స్ట్రాటజీలు. సబ్జెక్ట్ పాయింట్ టు పాయింట్ చూడాలి. పాలిటీ అంటే ఫస్ట్ ప్రియంబల్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ప్రియంబల్ నుంచి లాస్ట్ అది ఓవర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, అక్కడ వరకు ప్రతి పాయింట్ సిలబస్ చూడాలి ఫస్ట్. అది చూసిన తర్వాత సేమ్ సిలబస్ మీద ప్రీవియస్ SSC, RRB, UPSC కండక్ట్లు, TGPSC కండక్ట్, వేరే ఎగ్జామ్స్ జరుగుంటాయి కదా. ప్రతి ఎగ్జామ్ల నుంచి పాలిటీ నుంచి ఏ క్వశ్చన్లు పడ్డాయి, అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి అండ్ అందరు ఇప్పుడు ఇంటర్నెట్తో కనెక్ట్ ఉన్నాం కాబట్టి నెట్లో కొడితే వచ్చేస్తాయి, ఫ్రీగా వచ్చేస్తాయి, విత్ ఆన్సర్స్ కూడా వచ్చేయాలి అవి. సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీ దగ్గర ఒక కాన్ఫిడెంట్ ఉంటే సార్, మీరు సగం ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే ఇక. ఇది నేను గట్టిగా నమ్ముతాను సార్. అంటే మనం సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలియకుండానే బుక్స్, కొత్త బుక్లు, వేరే బుక్లు చదివేటోళ్ళని చాలా మంది చూసాను నేను. వాళ్ళు చదివినంతసేపు బాగానే ఉంటుంది సార్. అది చదివినంతసేపు ఆ రోజు ఆయన MCQs చూసి కరెక్ట్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటాడు, బట్ అసలు అది స్ట్రాటజీ కరెక్ట్ కాదు. ఒక సోర్స్ని మనం 10 times అనేది చదవాలి పక్క. నేను రాసుకున్న క్రిప్స్ నోట్స్ ఉంటుంది కదా, అది నేను మళ్ళీ చదువుతూనే ఉంటాను. వేరే పాలిటీ ఒరిజినల్ బుక్ లేదా ఇప్పుడు ఎక్కడ ఇంట్లో ఉంది, బట్ నేను షార్ట్ నోట్స్ చేసుకున్నాను కదా, అది మాత్రం నాతోనే ఉంటుంది. నేను ఎక్కడ పోయినా నాతోనే ఉంటుంది. అది ప్రతి సబ్జెక్ట్కి ఒక క్రిప్స్ నోట్స్ అయితే పక్కా ఉండాలి సార్. అది UPSC కానీ, Group 1 కానీ, Group 2 కానీ. నేను UPSC అటెంప్ట్ ఇచ్చాను, Group 1 ఇచ్చాను, 2, 3, 4 SI కానిస్టేబుల్ అన్నీ రాశాను నేను. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మాత్రం రోజు మంత్లీ మ్యాగజైన్, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్కి అయితే మంత్లీ మ్యాగజైన్ సరిపోతాయి సార్. షైన్ ఇండియా అని వేరే వస్తుంటాయి, మంత్లీ మ్యాగజైన్ సరిపోతాయి. UPSC అయితే డైలీ పేపర్స్ చదవాల్సి వస్తుంది. అది నేనైతే మంత్లీ మ్యాగజైన్ చదువుతాను సార్, న్యూస్ పేపర్ ఏం చదవటం కాదు. కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అది కవర్ అవుతుంది. మన సబ్జెక్ట్ ఏమేమి ఇంటర్ లేకున్నాయో, ఎగ్జాంపుల్ నేను ప్రమోట్ చేయట్లేదు కానీ షైన్ ఇండియాలో ఎట్లుంటుందండి సార్, పాలిటిక్స్ సంబంధించిన ఆ మంత్ లో వచ్చిన కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయో సపరేట్ ఇస్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అని సపరేట్ హెడ్డింగ్ పెడతాడు, ఎకానమీ అని పెడతాడు, మళ్ళీ కంట్రీస్ రిలేషన్షిప్, ప్రైమ్ మినిస్టర్ టూర్ అన్ని సపరేట్ పెడతారు కదా. మనం వీటిని కొంచెం డిఫరెన్షియేట్ చేసుకొని వీళ్ళైతే షార్ట్ నోట్ చేసుకున్నాం అనుకోండి, ఇయర్లీ డైజెస్ట్ కదా. ఒక ఇయర్ ఇప్పుడు ఈ మంత్ లో జరిగింది నెక్స్ట్ మంత్ ఇస్తాడు కదా, ఈ గ్యాప్ లో లాస్ట్ మంత్ మొత్తం రోజు 2 pages అయినా మనం మెల్లగా డైజెస్ట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ పేపర్ వచ్చే వరకు, ఆ మంత్లీ మ్యాగజైన్ వచ్చే వరకు మనం రెడీ అయిపోతాం అది చదవడానికి. బ్యాక్ లాగ్ పెట్టుకున్నాం అనుకోండి, 2 months తర్వాత చదువుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ పెరిగిపోతాయి. పాలిటీ సబ్జెక్ట్ అంతే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ డైరీ చదవడంలోనే సక్సెస్ ఉంటుంది సార్, నిజం చెప్తున్నాను నేను. కరెంట్ అఫైర్స్ ఎంత రిలేటివ్ ఉంటే, పాలిటీ ఎకానమీ అయితే కరెంట్ ఉంటుంది కాబట్టి మాక్సిమం కరెంట్ బేస్ ఇస్తారు. ఈవెన్ స్టార్టింగ్ ఇచ్చినా సరే ఈ రోజు GST గురించి ఏమైనా రిఫార్మ్స్ వచ్చినాయి అనుకో, అది మనం లాస్ట్ ప్రీవియస్ నుంచి చూడాల్సి ఉంటుంది. GST ఎప్పుడు వచ్చిండు, ఏ అమెండ్మెంట్ నుంచి తీసుకొచ్చారు, ఏ యాక్ట్ నుంచి తీసుకొచ్చారు, ఆ ఇయర్ నుంచి చూడాల్సి వస్తుంది కదా. వాడు ఈ రోజు రిఫార్మ్స్ తీసుకొచ్చిండు అనుకో, ఏదైనా సంఘటన జరిగితే దాని పూర్వపరాలు బ్యాక్గ్రౌండ్ మొత్తం రైట్. మీరు ఎకానమీ మొత్తం చదువుకున్నా పర్లేదు, స్టేట్ లో అయితే మనకు అది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది, అది బట్టి పట్టేయాలి సార్.
తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్ ఉంటుంది గ్రూప్ 2లో అండ్ గ్రూప్ 1లో కూడా ఉంటుంది. సోషియో ఎకానమిక్ అవుట్లుక్ అందులో కొన్ని నెంబర్స్ ఉంటాయి, స్టాటిక్స్ ఉంటాయి. ఆ స్టాట్స్ కానీ పట్టిస్తాను అనుకోండి, ఇంకా అది దాటి పోవు. 2014-15 సోషియో ఎకానమీ అది చూసుకోవాలి, ఎందుకంటే అది అప్పటి నుంచి ఇక్కడ పెరిగినాయా తగ్గినాయా. ఒక్కోసారి కంపారిటివ్ అడుగుతాడు, మాక్సిమం ఇప్పటిదే అడుగుతాడు. కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఇవి సార్. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఈ 4 పిల్లర్స్ మాత్రం స్టాటిక్ బుక్ తీసుకోండి, ఒక మంచి బుక్ తీసుకోండి. ఆ బుక్ని ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి. బుక్స్ పక్కన పెట్టండి. మీరు ఎప్పుడు చూసినా ఇంకా మీరు చేసుకున్నదే. నేను ఒక్కటే పాయింట్ రాసుకుంటాను సార్, ఆ ఒక్క పాయింట్ చూస్తే నాకు 4 పాయింట్లు అన్ని గుర్తుకొచ్చేస్తాయి. అంటే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి సబ్జెక్ట్ చేసుకోవాలి. అది మీకు యూజ్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, తొందరలో రివిజన్ అయిపోతుంది. మీరు ఏం చదవాలి అనే అది ఉండదు. అన్ని పాయింట్స్ కవర్ అయితే అందులో అట్లా రాసుకోవాలి మనం. అండ్ కొంచెం ఏమైనా ఎగ్జామ్ అటు ఇటు అయినా నెక్స్ట్ టైం తొందరలో మనం రీగెయిన్ కావడానికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర 4 పేజీలే కనిపిస్తుంటాయి, 10 పేజీలే కనిపిస్తుంటాయి కదా, అవి చూస్తే నీకు ఎకానమీ మొత్తం మీద పట్టొస్తుంది. గత కొంతకాలంగా మన ర్యాంకర్లతో ఇంటర్వ్యూ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఎకానమీ మంచి మార్క్స్ వచ్చేసారు అంటున్నారు. అందరు బయట మనోళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, సార్ ఎకానమీ చాలా హార్డ్, ఎకానమీ వల్ల మేము చదవలేకపోతున్నాం, ఎకానమీని ఎలా చదవాలో తెలియట్లేదు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ర్యాంకర్లు చెప్పే మాట దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఎకానమీ మీకు అంటే నేను ఒక ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా, ఒక 10-15 మంది ర్యాంకర్లతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే మాట మీరు చెప్పిన మాటే సార్. ఎకానమీ ఎక్కువ మార్క్స్ వచ్చాయి సార్, ఎకానమీ ఎక్కువ మార్క్స్ వచ్చాయి. మీకు ఎకానమీలో ఎక్కువ మార్క్స్ రావడానికి ఎలాంటి స్ట్రాటజీ పాటించారు సార్? నేనేం చేశానంటే సార్, ఎకానమీ ఎందుకు అంటున్నారంటే, ఒక్కసారి మనం ఎకానమీకి అడిక్ట్ అయిపోయాం అనుకోండి, అది మనల్ని ర్యాంకర్ లేక పెట్టేస్తుంది సార్. మనం ఎకానమీ వల్లనే ర్యాంకర్ అయితే ఎకానమీ అనిపిస్తుంది నాకు. బట్ వేరే సబ్జెక్ట్ నాకు పాలిటీ చాలా ఇష్టం. మూమెంట్ వి ప్రకాష్ సార్ బుక్ ఉంటుంది, పైన ఓయో లోగో ఉండి రెడ్ కలర్ లో ఉంటుంది. ఓయో తెలంగాణ మూమెంట్ నా దగ్గర క్లిప్స్ నోట్స్ ఉంది సార్, అది ఇంత దొడ్డుగా ఉంటుంది బుక్. నా దగ్గర 15 పేపర్సే ఉన్నాయి. ఆ 15 పేపర్స్ అయితే చాలు వి ప్రకాష్ బుక్ అయిపోతుంది. నేను గ్రూప్ 1 మెయిన్స్లో నాకు మూమెంట్లో కూడా అందరికి పెద్ద ర్యాంకర్లు కూడా తక్కువ మార్క్స్ వచ్చినా నాకు 72 మార్క్స్ వచ్చినాయి తెలంగాణ మూమెంట్. ఇది గ్రూప్ 2లో, గ్రూప్ 1లో అందరికి తగ్గాయి కదా. అదే బుక్ రాసిన వాళ్ళకి కూడా తక్కువ వచ్చినాయంట. బట్ నేను వాళ్ళ దగ్గర అది కాదు కానీ స్ట్రాటజీ మాత్రం ఇది సార్. అండ్ ఎస్ఎల్ కూడా నా గ్రూప్ 1లో 63 మార్క్స్ వచ్చాయి, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్స్. బట్ మంచి సబ్జెక్ట్ ఎకానమీ పాలిటీలో తగ్గడం వల్ల అక్కడ వెళ్ళినాయి. మీకు ఫస్ట్ వచ్చిన జాబ్ ట్రాక్ మ్యాన్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చిన జాబ్ ఫస్ట్ ట్రాక్ మ్యాన్ జాబ్. అంటే గ్రూప్ డిలో సెలెక్ట్ అయ్యారు, వెళ్ళారు, బాగానే ఉంది అక్కడ దాకా. ఆ తర్వాత ఎందుకు జాబ్ అసలు ఇష్టం లేదా ఏంటి? వెళ్ళిన తర్వాత ఎప్పుడు జాబ్లో ఉండేవాళ్ళు కాదంట, ఒక రోజు వెళ్తే 2 రోజులు వెళ్ళేవాళ్ళు కాదు, ఒక వీక్ వెళ్తే ఒక 2-3 నెలలు ఉండేవాళ్ళు కాదు. ఎందుకని అలా? అసలు జాబ్ గ్రూప్ డి జాయిన్ అయిందే సొసైటీ కోసం సార్, నా కోసం కాదు. మా నాన్న ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు, చదివించినందుకు ఆయనను హ్యాపీ చేద్దామని వెళ్ళాను. బట్ పర్సనల్గా అయితే నాకు నో సాటిస్ఫాక్షన్ ఉంది. సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ జాబ్ ఉందని ఆ ఫీలింగ్ ఉంది, కానీ ఇంకా దాంతోనే అయిపోదామనే ఆలోచన అయితే లేదు. జస్ట్ ఫస్ట్ జాబ్ లేకనే ఉంచుకుందాం అనిపించింది. పైగా జాబ్ మ్యాట్రికులేషన్ మీదే సార్. నేను ఈ రోజు అనుకోలే, భగవంతుని దయలో ఇంటి వరకు జాబ్ వచ్చింది, నేను తీసుకున్నాను. బట్ లైఫ్ లాంగ్ ట్రాక్ మ్యాన్ గానే రిటైర్ అవుతాను ఈ రోజు కలలు కనలే. నేను ట్రాక్ మ్యాన్ డ్యూటీ ఎట్లుంటుందంటే సార్, అది మొత్తం ఫీల్డ్ వర్క్ సార్. నేను ఇక్కడ అంతా ప్రిపరేషన్ అయిపోయి యూపీఎస్సీకి ప్రిపరేషన్, ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ రాసి ఢిల్లీకి పోయి ఆప్షనల్ అది ఇది అని చదివి అక్కడ పోయిన తర్వాత నేను ఒక్కరోజు కూడా డ్యూటీకి పెన్ను పట్టుకొని స్నానం చేసుకొని ఐరన్ చేసుకొని బట్టలు వేసుకొని బుక్ కట్టుకొని, అఫీషియల్ జాబ్ కాదు అది. ఎంతసేపు నాకు 30-40 వేలు జీతం వస్తుంది, సొసైటీ జాబ్ చేస్తున్నా అని తెలుస్తుంది, కానీ ఆ ఇన్నర్ పీస్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అవుతుంది. నేను ఏదో బ్యాకప్ కోసం కాపాడుకుందాం, నోటిఫికేషన్ వచ్చే వరకు చూసుకుందాం. స్టేట్ లో కూడా వాలటైల్ ఉండే సిచ్యువేషన్, 2 సార్లు పేపర్ లీకేజ్ అయింది అండ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్లు అవుతున్నాయి. అప్పుడు గ్రూప్ 2 కూడా పోస్ట్ పోన్ అయింది. ఇట్లా జరగడం వల్ల నాకు భయం ఉండే, అరే లాస్ట్ ఇది కూడా మనం ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ చేయకుండా పోతే తర్వాత ఇబ్బంది అవుతుందేమో, ఉంచుకుందాం అన్నట్టు చేసుకున్నాను. ఎట్లా చేసుకున్నాను అంటే 1 వీక్ డ్యూటీకి పోతే 1 వీక్ సిక్ చేసేటోని. సిక్ అంటే ఇంకా హెల్త్ బాగాలేదు, డ్యూటీకి పోతే మళ్ళీ లీవ్ పెట్టుకున్నట్టు. నాకున్న లీవ్స్ మాక్సిమం యూజ్ చేసుకున్నాను, నేను ఏవి ఉంచుకోలే. కొన్ని రోజులు ఆప్షన్లో కూడా వచ్చి ప్రిపేర్ అయ్యాను నేను.
జాబ్ రెస్పెక్ట్ ఇస్తాను కానీ లైఫ్ లాంగ్ అని ఊహించుకోలేదు సార్. అందుకని నేను ఎక్కువ ఇది చేయలే. ట్రాక్ మ్యాన్ గా చేశారు, ఆ అనుభవం ఉంది. అయితే మీకు ఫస్ట్ వచ్చిన జాబ్ కూడా అదే. ఆ అనుభవంతో ఏం చెప్పాలనుకుంటున్నారు స్టూడెంట్స్ కి? నేను ఎస్పెషలీ అంటే ఏఎల్పీలు, స్టేషన్ మాస్టర్లు, ఆర్ఆర్బి, ఎన్టీపీసీలు నాకు తెలియదు సార్. బట్ గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అందులో వేరే వేరే పోస్టులు ఉంటాయి. పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మ్యాన్ అండ్ ట్రాక్ మిషనర్ అని చాలా వేరే వేరే పోస్టులు ఉంటాయి. మీరు ఎగ్జామ్ రాసే ముందు ద నేచర్ ఆఫ్ వర్క్ చూసుకోండి. ఎగ్జామ్ ముందే ప్రాక్టికల్గా పాయింట్స్ మ్యాన్ అంటే డ్యూటీస్ ఏముంటాయి, ట్రాక్ మ్యాన్ అంటే డ్యూటీస్ ఎట్లుంటాయి, అందులో పోతే నేను ఓకే కేవలం శాలరీ కోసం కాకుండా, సొసైటీ కోసం కాకుండా మీ ఇన్నర్గా ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా రాయాలి, ఎగ్జామ్ కొట్టాలంటే ఏం కాదు. అండ్ ఇంకోటి సార్, ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. నాకు ఏజ్ ఉంది, నాకు 26 years, నాకు జాబ్ వచ్చినప్పుడు ఇంకా 24 years. ఆ టైంలో నాకు ఎట్లుంటుంది అంటే నాకు ఆ జీల్ అట్లే ఉంది. అండ్ మా పేరెంట్స్ కూడా నన్ను మోటివేట్ చేసారు, మేము సపోర్ట్ ఉంటామని చెప్పారు. సొసైటీ కూడా నన్ను పెద్ద ప్రెజర్ చేయలే. బట్ ఇంకో అతన్ని తీసుకుంటే 30+ years అయి ఉంటాయి, పెళ్ళై ఉంటుంది. తనకి 30,000 35,000 చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఒక పర్మనెంట్ డ్యూటీ దొరికి ఏ పనన్నా చేయించుకున్నాయి. పర్మనెంట్ డ్యూటీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అని ట్యాగ్ ఉండి డ్యూటీ చేసుకుంటున్నాడంటే దట్ వాళ్ళకి అదే ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఏం తప్పలేదు. ఇప్పుడు మాతో పాటు ఉంటున్న కొంతమంది అన్నలు ఉన్నారు, వాళ్ళకు నాలాగానే మాలాగా ప్రిపేర్ అయ్యి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి కేవలం చిన్న చిన్న మార్జిన్తో మిస్ అయ్యి ఈరోజు డ్యూటీ సాటిస్ఫైగా చేసుకుంటున్న అన్నలు ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళకున్న ఇంట్లో పరిస్థితులు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు అది చేసుకొని ఇస్తాయి. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నేను లేను, నా గోల్ వేరే, వాళ్ళ గోల్ వేరే. అందుకు నేను వాళ్ళను చేయొద్దు, ప్రిపేర్ కాకండి అనేది ఏం చెప్పాను. బట్ తెలుసుకోండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందే నేచర్ ఆఫ్ వర్క్ తెలుసుకోండి, వస్తే తర్వాత సాటిస్ఫై ఉంటుంది. నాకు ఈ ట్రాక్ మ్యాన్ గురించి తెలియదు, నేను ఏ రోజు గ్రూప్ డి కోసం అని ప్రిపేర్ కాలే. బట్ భగవంతుని దయ వల్ల నాకు వచ్చింది, నేను చాలా మంచిగా తీసుకున్నాను, రిసీవ్ చేసుకున్నాను జాబ్ని. ఎందుకంటే నాకు ఫస్ట్ ఊహ పెట్టింది, శాలరీ ఇచ్చింది, ఇప్పటికీ ఇస్తుంది. నాకు డ్యూటీ మీద రెస్పెక్ట్ ఉంది. బట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కాపాడుకోవడానికని నేను వేరే జాబ్లో ప్రిపేర్ అయ్యాను. మీరు కూడా మీ ఇష్టం ఉంది, ఏ జాబ్ అయినా పర్లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే మాత్రం కొంచెం విత్ ఇన్ మీ రీజనబుల్ నాలెడ్జ్లోనే కొంచెం ఎఫర్ట్స్ పెడితే గ్రూప్ డి జాబ్ వచ్చేస్తుంది సార్. వేకెన్సీస్ కూడా ఎక్కువ వస్తుంటాయి. బట్ లైఫ్ లాంగ్ ట్రాక్ మ్యాన్గా ఉండడానికి ట్రై చేయకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మంచిది, అది ఇంకా పెద్ద పెద్ద పోస్ట్లో పోవాలి. ఎందుకంటే సేమ్ ఎఫర్ట్స్ పెడతాం మనం. ట్రాక్ మ్యాన్కి యూపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయడానికి మధ్య గ్యాప్ జస్ట్ 5% ఉండదు. అంటే మీరు ఇక్కడ గ్రూప్ డి కూడా 5 years అవుతారు. గ్రూప్ డికి 5-6 hours చదవాల్సిందే. కాంపిటీషన్ ఎక్కువ ఉంది సార్, చాలా గ్రూప్ డికి చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది గ్రూప్స్ బెటర్ ఏమో అని. జిఎస్ కూడా ఎక్కడ ఏమడుతాడో తెలియదు. కరెంట్ అఫైర్స్ 3 years 2 years అలా తీసుకుని వచ్చి క్వశ్చన్ ట్యాగ్ చేస్తున్నాడు. అప్పుడు అన్ని చదవాల్సి వస్తుంది కదా. సేమ్ ఎఫర్ట్స్ 5 దగ్గర నుంచి మనం ఇంకో 2 hours ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీ మైండ్ని బ్రాడ్ చేసుకుంటే మీరు గ్రూప్ 1 2 కొట్టుకేసుకుంటారు. దానికి దీనికి 2 hours డిఫరెన్స్, మన మైండ్ సెట్ డిఫరెన్స్ అంతే. అట్లాంటప్పుడు ఆగిపోవాలి ఎందుకు? వచ్చినా బ్యాకప్ పెట్టుకోండి, మళ్ళీ అక్కడ చదవండి, అక్కడ టైం దొరుకుతుంది. ఫీల్డ్ వర్క్ ఉన్న 1-2 hours మనం ఎఫెక్టివ్గా చేసి ఉంటాం సార్. 1-2 hours అంటే మళ్ళీ టైమింగ్స్ అనుకుంటారు, చేయాలి అంటే ఎఫెక్టివ్గా చేసే ఉంటుంది. మనం వర్క్ దగ్గర ఉండాలి, ఎమర్జెన్సీ ఉన్నా అవైలబుల్ ఉండాలా. బట్ మ్యాక్సిమం టైం మనం చదువుకోవడానికి ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. ట్రాక్ మ్యాన్ అయితే దొరుకుతుంది, చదువుకోవచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు. సార్, అమ్మకి అంటే మీరు ముఖ్యమైన ఎగ్జామ్స్ ఉన్న ప్రతిసారి అమ్మకి హెల్త్ బాగుండేవి కాదంట. మీరు ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు దేవుణ్ణి అమ్మ హెల్త్ బాగుంటే బాగుంటుంది అని ఏడుకుని అంటే కోరుకుని వెళ్ళేవాళ్ళంట. ఏంటి ఇక్కడ? అమ్మ హెల్త్ ఫస్ట్ నుంచి కొంచెం నాకు ఎమోషనల్ ఏమన్నా కొంచెం డౌన్ ఫాల్ అవుతుందంటే మా అమ్మ హెల్తే సార్. నేను పాలిసెట్ 10th అయిపోయిన తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాసిపోయినాం. అప్పుడు అమ్మ హెల్త్ బాగాలే, ఆమెకు బీపీ ఓవర్ అయ్యి ఇక్కడెక్కడ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఆమె పడుకునే ఉంది పొద్దున. ఆమె హెల్త్ బాగాలేదు, కాలు మొక్కి ఎగ్జామ్కి వెళ్ళిపోయినా. మళ్ళా వేరే మంచి ఎగ్జామ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాల్సిన టైం పోయినాను, ఆమె హెల్త్ బాగుండదు. పాయింట్ ఏంటంటే మనం మైండ్ ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయాలంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ అది బాగుండాలి సార్. బట్ నేను కొంచెం మొండోల్ని, ఎట్లున్నా నన్ను నేను నమ్ముకుంటాను. అమ్మ ఉండని, అమ్మ నన్ను చూసుకునే వాళ్ళు ఉంటారు, అమ్మమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నేను చేయాల్సిన పని ఏంటంటే నేను ఎగ్జామ్ మంచి రాయాలి.
మనకు ఎండ్ రిజల్ట్ బాగుంటుంది, నేను తర్వాత అమ్మని మంచిగా చూసుకుంటా అనే కాన్ఫిడెంట్తో ఈ రోజు వరకు ఉన్నాను సార్ నేను. తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కూడా అమ్మ హెల్త్ బాగాలేకుండే, అప్పుడు కూడా ఆమెకు బాగా సివియర్ డెంగ్యూ జ్వరం వచ్చింది. ఎంత సీరియస్ అంటే నాకు భయం అవుతుండే మధ్య మధ్యలో ఏమైనా అయిపోతుందేమని. ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి పోయినా నేను. రిజల్ట్స్ ఎలా ఉన్నా నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి సార్. మొన్నటి వరకు ఒక 2 months బ్యాక్ కూడా నిమ్స్ ఆమెకు ప్లేట్లెట్స్ డ్రాస్టిక్గా పడిపోయినాయి అండ్ వైరల్ ఫీవర్ వచ్చింది. ఒక 1 week నిమ్స్లోనే అడ్మిట్ చేసినాం. నిమ్స్లో అడ్మిట్ చేసి జనరల్ వార్డులోనే అంత సెలైన్లో ఎక్కించి మంచిగా అయిపోయినాక ఇప్పుడు బాగుంది ఆమె. బట్ ఆమె హెల్త్ ఎట్లా అంటే చిన్న పాప లెక్క చూసుకోవాలా. ఆమె హెల్త్ కొంచెం వాలటైల్ ఉంటుంది, ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి ఇమ్యూనిటీ పవర్ లో ఉంటుంది సార్. అందువల్ల నేను భగవంతుని ఒకటి కోరుకునేటువంటి సార్, మంచి ఎగ్జామ్ రాయని పోయేటప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రిపరేషన్ అవుతున్నా కదా, ఆ ఎండ్ రిజల్ట్ వరకు మా అమ్మ నాన్నలకి ఏం కాకుండా చూసుకోదు కూడా. నేను వాళ్ళు లేని టైంలో నేను ఎంత సంపాదించి నేను ఎంత పొజిషన్లో ఉన్నా అది నాకు అసలు ఆ వెళితే నన్ను ఎవడు పూరించారేమో, వాళ్ళిద్దరికి మాత్రం ఏం కానియకుండా చూసుకో. జ్వరాలు అవి చిన్న చిన్న ఉంటే మంచి చేపించుకుంటా, కానీ పెద్ద ఆపదలు ఏం రాకుండా వాళ్ళను మంచిగా ఉంచుకో, తర్వాత నేను చూసుకుంటా అని మొక్కుని వెళ్ళుకుంటాను నేను. అది అమ్మ విషయంలో నేను ఎప్పుడు ఎమోషనల్ సార్, ఎక్కువ తీసుకురాను ఆమెను, ఆమె ఎమోషనలే. నాన్న ఉంటాడు, ఇంకా మాకు ఇద్దరికి సపోర్ట్ నాన్ననే. ఓకే, ఇప్పట్లో నోటిఫికేషన్ లేవు పాపం, ఒకసారి రెండోసార్లు మిస్ అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చే నవ యువత కూడా ఉంటుంది, ఆస్పిరెంట్స్ వస్తారు కొత్తగా, మళ్ళీ లక్షల మంది వస్తుంటారు. వాళ్ళకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రైట్, నేనేమంటానంటే సార్, మనిషి ఎట్లయినా బతుకుతాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే బతకాలని ఏం లేదు, అది సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది నువ్వు మీ ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉన్నా నాలాంటి వాడు అట్లాంటి ఆప్షన్, అంటే పొలం చేసుకొని కూడా బతకొచ్చు, నువ్వు బతకాలి. పొలం చేసుకొని బతకాలనుకున్నా సరే ఆప్షన్ వదులుకొని, లేదు నువ్వు రాజకీయంగా కూడా ఎదిగే టైం ఇది. అంటే ఈ ఏజ్లో కొంచెం యాక్టివ్ పార్టిసిపేట్ అయితే రాజకీయ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది మనకు. అట్లాంటి టైంలో నువ్వు ఏదో చిన్న ఐడియా ఉంటే దాన్ని తీసుకొని ఏదో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పెట్టాలనుకుని నువ్వు ఎకానమికల్గా ఒక ఇన్వెస్టర్గా ఎదగాలనుకున్నా కూడా ఎదిగే టైం ఇది. మొత్తానికి ఏజ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంటర్ అయ్యే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ కదా, ప్రైమ్ ఏజ్ ఇది. ఈ ప్రైమ్ ఏజ్లో అన్ని ఆపర్చునిటీస్ వదులుకొని కూడా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వడానికి వచ్చినావంటే నువ్వు దానికి స్ట్రిక్ట్ అయి ఉండాలి. నీకు వేరే మోటివేషన్ అవసరం లేదు. మోటివేషన్ ఎవరంటే నీకు ఇన్ని ఆపర్చునిటీలు ఉన్నా సరే నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని వచ్చినావు కదా, అవన్నీ వద్దనుకొని వచ్చినప్పుడు ఇంకా వేరే వాళ్ళతో అవసరం లేదు, నీడికి వచ్చినావు కదా, అన్ని ఆప్షన్లు ఉన్నాయి, ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి ఇండియాలో, ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్నే చెప్పిన అన్ని ఆప్షన్లు వదిలిపెట్టుకొని కూడా నీకు గవర్నమెంట్ జాబే కొట్టాలి, నేను సర్వీస్ చేయాలనే వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళ మోటివేషన్ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సూపర్. వాళ్ళు అయిపోయాయి, వాళ్ళు అన్ని అమ్మానాలు వదిలిపెట్టారు, పండగల కొత్తలే, సొసైటీ ప్రెషర్ ఉంది, ఈ కరెక్ట్ ఏజ్ లో వాళ్ళకి ఎంజాయ్మెంట్ లేదు, ఇంకేం లేదు, ఏదో హాస్టల్లో ఏదో రూమ్ లో ఒక పూట తినరు, బయట కర్రీస్ అండ్ మీ కష్టాలు అన్ని. అంటే ఆ ప్రైమ్ ఏజ్ ని మీరు ఈ ప్రిపరేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది నువ్వు గెలిపే కావాలి, ఇక వేరే రీజన్స్ ఉండొద్దు. అట్లా అయితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రావాలి. ఇంకో మాట, ప్రతి ఊళ్ళలో మీకంటే సీనియర్లు, మీకంటే టాలెంటెడ్ చాలా మంది వాళ్ళు ఈరోజు ఆనే అయిపోయారు. మనకు వాళ్ళకి ఏం తేడా కావాలంటే వాళ్ళు రీజన్ చెప్తారు, ఆ రోజు నాకు చెప్పేటోళ్ళు లేరు, డబ్బులు పెట్టేటోళ్ళు లేడు, అందుకే నేను ఈరోజు ఇన్నే ఉండిపోయినా అని వాళ్ళు అంటుంటారు, మనం వింటుంటాం. నేను చాలాసార్లు విన్నా. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, వరల్డ్ మన చేతులు ఉంది, ఒక ఫోన్ ఉంటే చాలు, అయిపోయింది. ఎవరి దగ్గర డబ్బులు అడగనిక నామూష్ కాకండి, ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోనిక నామూష్ కావద్దు. ఉన్న రిసోర్సెస్ని బాగా యూజ్ చేసుకోవాలి సార్. ఇంటర్నెట్లో ఫ్రీ అన్నీ దొరుకుతున్నాయి, చెప్పేటోళ్ళు ఉన్నారు, చెప్తే వినని వాళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో, కానీ చెప్పేటోళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. మనం వాళ్ళని కరెక్ట్ యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతారు వాళ్ళు. ఓకే, అట్లా ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయండి, సక్సెస్ అందరికి వస్తుంది సార్. మా నాన్న ఆటో నడుపుతాడు, మా అమ్మ కూలి పని చేస్తుంది, మేమే ఈరోజు Group 1 అంత దూరం వచ్చి 2లు కొట్టుకున్నాము. ఇప్పుడు అందరు మీ ఫోన్లు చూస్తున్నారంటే మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి అంటే నాకంటే గొప్పలే, ఇక్కడ వచ్చి మాట్లాడే ప్రతి ఒక్కరికంటే మీరు గొప్పలే, అందరు రావచ్చు ఇడికి, దీనికంటే పెద్దవి చాలా ఉన్నాయి, అక్కడ కూడా పోవచ్చు. జస్ట్ డిమోటివేట్ కాకండి, ఏదో రోజు మీ డే వస్తుంది,
ఆ లాస్ట్ డే వరకు ప్లాట్ఫామ్ మీద ఉండడం మీ పని. ప్లాట్ఫామ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. పూరి జగన్నాథ్ చెప్పినట్టు ప్లాట్ఫామ్ మీద ఉండి చనిపోయేటోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్లాట్ఫామ్ మీదనే ఉండండి. ఏదో రోజు మీ ట్రైన్ వస్తుంది, మీ ప్రయాణాలన్నీ సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. గ్రేట్ వర్డ్స్ అండి. అసలు పూరి జగన్నాథ్ని మీలో చూస్తున్నాను నేను. మీ మాటల్లో, మీ హావభావాల్లో, మీ ఆలోచనలో పూరి జగన్నాథ్ గారు కనిపిస్తున్నారు నాకు. ఎనీవే అండి, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, పిలిచినందుకు. హ్యాపీ జర్నీ. అంటే ఎంత లాంగ్ జర్నీ ఉన్నా కూడా ఎండింగ్ మాత్రం హ్యాపీనెస్ తోటి ఇస్తున్నారు. ఇంకా హ్యాపీనెస్ తోటి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేము పిలవగానే మా కోసం డ్యూటీ వదిలేసుకొని, ఐ థింక్ ఈరోజు డ్యూటీ ఉండే మీకు, డ్యూటీ వదిలేసుకొని మరి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. భీష్మ అకాడమీకి థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.